గత కొంతకాలంగా భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై నిఘా ఉంచడానికి చైనా శ్రీలంక సమీపంలో అనేక నిఘా నౌకల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న టైంలో ప్రస్తుతం శ్రీలంక వాటికి అడ్డుకట్ట వేసింది. చైనా ఇక మీదట రాకూడదు ఈ నిఘా నౌకలతో అని ప్రకటించింది. దీని వెనకాల ఉన్నది ఎవరు? ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒకటేసారి 4 ఏరియల్ టార్గెట్స్ని 30 కిలోమీటర్ల దూరంలో ఛేదించగలిగినటువంటి శక్తి భారతదేశానికి వచ్చింది. ఆ అస్త్రం పేరేంటి, దాని వెనకాల ఉన్నటువంటి శ్రమ ఏంటి, దీనివల్ల ప్రపంచంలో ఎంతమంది దీన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు? చైనా ఒకవైపు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. కానీ ప్రపంచం నాశనమవ్వాలని కోరుకుంటోందా? అటువైపు ఒక కొత్త కరోనా వేరియంట్ ఇప్పుడు ప్రపంచ మానవాళిని భయపెడుతోంది. ఇంకొక వైపు స్పేస్లో తెలియని 6 ఆబ్జెక్ట్స్ని స్పేస్ ప్లేన్ నుంచి చైనా విడుదల చేసింది. ఇది మరో ప్రమాదానికి సూచికగా మనం భావించాలా? డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండవసారి అమెరికా రాష్ట్రపతి అవుతారేమో అని చెప్పే భయం పట్టుకున్నటువంటి శక్తులు ఎట్టి పరిస్థితిలో ఆయనను ఆపాలి అన్న దిశగానే కొలరాడో కోర్ట్ ఆయనను ఎన్నికలో నిలబడడానికి వీల్లేదు అని ఆయన మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ జడ్జిమెంట్కి ఆయన భయపడతారా? ఈ జడ్జిమెంట్ వల్ల ఆయన ఎలక్షన్లో నిలబడడం మానేస్తారా? లేదా ఆ దేశంలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి మళ్ళీ ప్రెసిడెంట్ అవుతారా? ఇదిలా ఉంటే మరోవైపు అమెరికాలో యుఎస్ కాంగ్రెస్ మొట్టమొదటిసారి హిందూ కాకస్ పేరిట ఒక రకంగా చెప్పాలంటే హిందువులకి కూడా ప్రాధాన్యత ఉంది అని యుఎస్ కాంగ్రెస్ నిర్ధారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 128వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్జీ, ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు అండ్ పాజిటివ్ అంశాల్లోకి వెళ్లే ముందు గత వారం వచ్చిన కొన్ని కమెంట్స్ని మనం వీక్షిద్దాం. సో చూసారు కదా, 127వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ని ర్యాండమ్గా మేము పిక్ చేయడం జరిగింది. అవి మీరు వీక్షించారు కదా. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్ ముఖ్యమైన పాజిటివ్ అంశాలతో మనం స్టార్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఒక ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ గత 4 సంవత్సరాలుగా జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అనేక రకాల అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేశాము. చాలామంది అతిథుల ఇంటర్వ్యూలు మేము నిర్వహించడం జరిగింది. అండ్ ఆయా వ్యక్తుల ఇంటర్వ్యూస్ ద్వారా అనేక విషయాల్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాదు, నిజానికి జర్నలిజం అంటే కేవలం ఆయా ధార్మికవేత్తల లేకపోతే ఆయా నేషనలిస్టులకి సంబంధించినటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్తో మాత్రమే కాదు, నిజానికి తెలుగునాట ఉన్న అనేక సమస్యల్ని వెలికి తీయాలి. జాతీయవాద కోణంలో ఆయా అంశాల్ని 10 మందికి తెలియజేయాలి. తద్వారా గ్రౌండ్ లెవెల్లో ఒక చైతన్యాన్ని మనం నింపగలిగితే కానీ ఈ మొత్తం మీడియా మాధ్యమాల్లో అంటేనేమి మొత్తంగా తెలుగునాట ఒక జాతీయవాద ధోరణిని పెంపొందించవచ్చు అనే ఒక అభిప్రాయంతో నేషనలిస్ట్ హబ్ ఎక్స్పాన్షన్స్కి పూనుకుంది. నిజానికి ఒక యూట్యూబ్ ఛానల్గా ప్రారంభించిన మా ప్రస్థానము కేవలం యూట్యూబ్ ఛానల్గా, అలాగే ఒక చిన్న స్టూడియోలో మాదైన కోణంలో మేము మాట్లాడుతూ కొంతమంది అతిథులతో డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే సరిపోయేది. కానీ అది మాత్రమే సరిపోదు. తెలిసిన విషయాల్ని పంచుకునే వ్యక్తుల ద్వారా కేవలం తెలియజేస్తే సరిపోదు. నిజానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల గురించి మనము తెలియజేయాలి. తద్వారా ఇంకొక కొత్త జాతీయవాద జర్నలిజం వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో మేము ఎక్స్పాన్షన్స్కి పూనుకున్నాము. సో నేషనలిస్ట్ హబ్తో పాటు NHTV ఛానల్ ద్వారా ఇప్పుడు దాన్ని కేబుల్ నెట్వర్క్లో కూడా విస్తరించడం జరిగింది. రీజనల్ అంశాలు ఏదైతే
ప్రాంతీయపరమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. బులెటిన్స్ ద్వారా కావచ్చు, రిపోర్టింగ్ ద్వారా కావచ్చు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, గ్రౌండ్ స్టోరీస్ ద్వారా కావచ్చు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సో నేషనలిస్ట్ హబ్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ NHTV యూట్యూబ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇంతకాలం NHTVలో వచ్చిన కంటెంట్ వేరు, ఇప్పుడు NHTV కంటెంట్ వేరు. ఇప్పుడు కొంత ఇంకా సీరియస్గా మేము గ్రౌండ్ లెవెల్ స్టోరీస్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్ని కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ పాజిటివ్ అంశంగా మనకు కనబడుతున్నది ఆకాష్ మిజైల్ సిస్టమ్. ఒక వినూత్నంగా, ఒక రకంగా చెప్పాలంటే గిరిధర్జీ, భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆవిష్కరణగా నిలవడానికి ఆకాష్ మిజైల్ సిస్టమ్ ఈరోజు ఉపయోగపడింది. ఫస్ట్ టు ఎంగేజ్ 4 డిఫరెంట్ టార్గెట్స్ ఎట్ 30 కిలోమీటర్స్ రేంజ్. సో ఈ ఫీట్ని కేవలం ఆకాష్ మిజైల్ సిస్టమ్ మాత్రమే సాధించింది. అండ్ అది కూడా మన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచం ముందు గర్వంగా రెపరెపలాడే విధంగా చేసింది. సో దీని వెనకాల ఉన్న టెక్నాలజీ గురించి అండ్ సైంటిస్టుల గురించి ఒకసారి మీరు వివరిస్తారా? ఆకాష్ మిసైల్ సిస్టమ్ అనేది చాలా లీథల్ సిస్టమ్ మన దగ్గర ఉన్నది. ఓకే, ఇది సర్ఫేస్ టు ఎయిర్ టార్గెట్స్ని చాలా సునాయాసంగా ఛేదించగలిగినటువంటి టెక్నాలజీ దీని దగ్గర ఉన్నది. ఈసారి ఫస్ట్ టైం ఏం చేశామంటే 4 డిఫరెంట్ అన్మాన్డ్ ఏరియల్ ఆబ్జెక్ట్స్ సముద్రం మీద నుంచి భారతదేశం మీద అటాక్ చేస్తున్నట్లు వాళ్ళు చేశారు. దానిని సైమల్టేనియస్గా ఆకాష్ మిసైల్స్ వెళ్ళి టార్గెట్ చేసి పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టగలిగాం మనం. ఈ డెమాన్స్ట్రేషన్ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ సరిహద్దులో జరిగింది. ఇదంతాను ఈ డెమాన్స్ట్రేషన్ జరిగి మనం చేసాము. 30 కిలోమీటర్ దూరంలో కొట్టాము. మామూలుగా ఏమవుతుందంటే అది వచ్చేసరికి కొన్ని 5-10 కిలోమీటర్ల రేంజ్లో కొట్టినటువంటి సిస్టమ్స్ చాలా మంది దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఐరన్ డోమ్ తీసుకుందాం, అది ఎక్కువ దూరం కాదు. అవన్నీ కూడాను అక్కడి నుంచి రాగానే ఇమ్మీడియట్గా దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని వితిన్ 10-15 కిలోమీటర్స్ కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నటువంటివన్నీ. ఇది 30 కిలోమీటర్స్ రేంజ్లో ముందస్తుగానే పసిగట్టి దాన్ని వెళ్ళి ప్రోయాక్టివ్గా దాన్ని ఛేదించగలిగినటువంటి మిసైల్ ఇది. ఆల్రెడీ మనం అర్మేనియాకి సప్లై చేసాం మనం. ఓకే, అర్మేనియాకు అజర్బైజాన్కి ఉన్న గొడవల తర్వాత ఎప్పుడైతే నగోర్నో కారబాక్ నుంచి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ పాపులేషన్ అంతా తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చిందో, ఇంకా ఫర్దర్గా వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉండడానికి వాళ్ళు మన దగ్గర ఆకాష్ కొనుక్కున్నారు. అజర్బైజాన్ మన మీద ఒక డిమార్షియా కూడా ఇష్యూ చేశారు, మీరు వాళ్ళకి ఎందుకు అస్త్రాలు సప్లై చేస్తున్నారు అని చెప్పి. దానికి భిన్నంగా మనకు వ్యతిరేకంగా కశ్మీర్ని సమర్థిస్తూ వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అజర్బైజాన్. సో కాబట్టి ఆకాష్ అన్నది నిజంగా చాలా దేశాలు భయపడుతున్నాయి ఆకాష్ ఉన్నటువంటి టెక్నిక్. ఇప్పుడు బ్రెజిల్ కావచ్చు, మనకు ఫిలిప్పైన్స్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇటువంటి చాలా దేశాలు ఆకాష్ కొనడానికి సిద్ధపడుతున్నారు. మన అంబుల పొదలో ఒక అద్భుతమైనటువంటి అస్త్రం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది ఆకాష్ సిస్టమ్ అన్నది మన DRDO సైంటిస్ట్ మన వాళ్లే స్వచ్ఛందంగా భారతదేశంలో సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి ఇది కెపాసిటీ అది. కాబట్టి మన యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, దాని నావిగేషన్ కావచ్చు, దాని ఫ్యూయల్ కావచ్చు, దాని ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు, దాని మిడ్ ఎయిర్ కోర్స్ కరెక్షన్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఇతరత్ర కాంపనెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూసలాజ్ కావచ్చు, ఇవన్నీ కూడాను మన దేశంలో మనం తయారు చేసుకున్నాం. అందుకనే ఇది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆకాష్ మిసైల్. అంటే ఆకాశంలో ఉన్నది ఛేదించగలదు కాబట్టి ఆకాశం పేరు పెట్టారు దాన్ని. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అది. ఓకే, SAM అంటారు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, SAM అంటారు. సో తప్పకుండా ఇది గ్రేట్ అచీవ్మెంట్ మన DRDO సైంటిస్ట్కి, నేవల్ కమాండర్స్కి, తర్వాత ఎయిర్ ఫోర్స్ కమాండర్స్కి, ఎవరైతే దీంట్లో ఈ టెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుతాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. నిజానికి గొప్ప గొప్ప ఫీట్స్ మనం సాధిస్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా దీని వెనకాల ఉన్నటువంటి కృషి బలులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేద్దాం. అండ్ నెక్స్ట్ అంశంలోకి వెళదాం. INS విక్రాంత్ కోసమని రఫేల్ మెరీన్స్ని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారని మనం గతంలో గ్లోబల్ రౌండప్లో చర్చించాము. అండ్ వేరే డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ని కూడా ట్రై చేశారు. బట్ రఫేల్కే మొగ్గు చూపింది ఇండియన్ నేవీ. సో అండ్ ఈవెన్ భారత ప్రభుత్వం. సో ఇప్పుడు రఫేల్ మెరీన్స్ 26 కొనడానికి మనం ఆల్రెడీ ఫ్రాన్స్కి వాళ్ళకి మనం టెండర్ కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఫ్రాన్స్ కూడా రెస్పాన్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. సో బేసికల్లీ ఇంకా కొనడం అయిపోయింది, అఫీషియల్ ప్రాసెస్ మొదలైంది అనుకోవచ్చా, అంతేనా? అంటే కొనేటువంటి ప్రక్రియలో ఒక రెండవ మెట్టు, చాలా ఇంపార్టెంట్ మెట్టు మనం ఇప్పుడు రీచ్ అయ్యాం. ఓకే, మనకు గత నెల క్రితం మనం వాళ్లకు అఫీషియల్గా మేము కొంటున్నాం, కొనాలని ఇంట్రెస్ట్ ఉంది మాకు, అవును, మీ ఫైనల్ కొటేషన్ ఏంటో చెప్పండి మాకు
అని చెప్పి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గతంలో రఫాయల్ మనం కొన్నప్పుడు మనం 36 రఫాయల్స్ కొన్నప్పుడు చాలా స్పెసిఫికేషన్స్ పెట్టాం మనం. రఫాయల్స్ ఇతరత్ర బహ్రెయిన్ కానీ ఇతరత్ర దేశాలు ఈజిప్ట్ కానీ చాలామందికి సప్లై చేసినటువంటి రఫాయల్స్ దేంట్లోనూ లేనటువంటి ఫీచర్స్ మన రఫాయల్స్లో ఉన్నాయి. అంటే రఫాయల్కి ఏం పెట్టామంటే మనము ఎత్తైన పర్వత ప్రాంతంలో తక్కువ ఆక్సిజన్తో టేక్ ఆఫ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉండాలి, ఎందుకంటే లదాఖ్ ప్రాంతాలు. అలాగే శాండ్ స్టామ్స్, ఇసుక దుమారం వచ్చేటువంటి రాజస్థాన్ ఎడారుల్లో టేక్ ఆఫ్ అవ్వగలిగిన క్షమత ఉండాలి. మూడవది వర్షంతో కంప్లీట్గా నీరు భయంకరమైన వర్షం వస్తున్నటువంటి మేఘాలయ అస్సాం ప్రాంతం నుంచి టేక్ ఆఫ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇటువంటి దాని కండిషన్స్ పెట్టాం మనం. అంటే మనకు ఎప్పుడు ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలో మనకు అర్థం తెలియదు కాబట్టి ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్ని ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దాన్ని తయారు చేశారు వాళ్ళు. అటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే మన నేవల్ వర్షన్ కూడా మనం స్పెసిఫికేషన్స్ చాలా పెట్టుంటాం. దీని ఆధారంగా మనం వాళ్ళని కొటేషన్ ఇవ్వమని అడిగాం మన వాళ్ళని. సో ఇప్పుడు అఫీషియల్గా భారతదేశం వాళ్ళని నెల క్రితం వాళ్ళని మేము కొనడానికి సిద్ధపడుతున్నాము, మీరు ఫైనల్ కొటేషన్ ఇవ్వండి అని అడిగాం మనం. నెలలోపు వాళ్ళు మనకు ఫార్మల్గా వాళ్ళ కొటేషన్ ఏంటి, వాళ్ళ ధరలు ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మనకు వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరిగింది. అది నార్మల్గా ఇంత తొందరగా ఎప్పుడు జరగవు. ఎందుకంటే ఈ మేజర్ ప్రొక్యూర్మెంట్స్ ఏమంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. రఫాయల్కి మనం చూసాం, మనం ఎప్పుడో మన యూపీఏ హయాంలో ఎప్పుడో మొదలు పెడితే అది ఆఖరికి వాళ్ళు పదవీ విరమణ అయిన తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత కానీ నేను సంతకం పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ చాలా సమయం పట్టేటువంటి విషయాలు ఇవన్నీ. కరెక్ట్. అటువంటిది నెల రోజుల లోపలే మనకు రెస్పాన్స్ వచ్చేసింది ఫ్రాన్స్ నుంచి. ఇప్పుడు మనం దానికి నెగోషియేషన్ చేస్తాం. గతంలో ఏముండేదంటే మధ్యవర్తులు ఉండేవాళ్ళు, ఆ మిడిల్ మెన్ వాళ్ళే బోఫర్స్ స్కాండల్ కావచ్చు, ఇటువంటి చాలా మనం కొత్త వచ్చి ఇవన్నీ ఎందుకు చూసామంటే మిడిల్ మెన్ ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడిల్ మెన్ తీసేశారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్గా నెగోషియేషన్స్ ఉంటాయి, మిడిల్ మెన్ ఎవరు ఉండరు. కాబట్టి ఫ్రాన్స్ ప్రభుత్వము భారత ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నది ఎవరు, డసాల్ట్. యాక్చువల్లీ అక్కడే గొడవ అంతా మొదలైంది. కరెక్ట్. ఇదివరకంతా మిడిల్ మెన్ ఉండేవాళ్ళు కాబట్టి మిడిల్ మెన్ నడిపించేది కాబట్టి అన్నీ చాప కింద నీరులాగా నడిచిపోయేది. ఇప్పుడు మిడిల్ మెన్ లేకపోయేసరికి ఇప్పుడు ఆ మీడియా పార్ట్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మొన్న కూడా మళ్ళీ వచ్చింది మీడియా పార్ట్, మళ్ళీ మొన్న ఒక కథనం రాసింది. ఫ్రెంచ్ మీడియా ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి కథనాలు రాయడము, దాన్ని భారత పేపర్ల దగ్గర నుంచి న్యూస్ ఛానళ్ళ వరకు అందరూ కూడా కవర్ చేయడము, ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టడము, ఇవన్నిటికీ కారణం ఏంటి అని అంటే మిడిల్ మ్యాన్ని పక్కన పెట్టేసరికి వాళ్ళు ఆ కిక్ బ్యాక్స్ ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళ నుంచి జరుగుతున్న కాన్స్పిరసీ కుట్రలు, అంతే కదా. కరెక్ట్, అబ్సల్యూట్గా. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్ మీరు అతను అవహేళన చేస్తుంటే వీడియో ఎందుకు తీసామని చెప్పి ఆయన ప్రశ్నిస్తే, మీరు ప్రశ్నించాలి రఫాయల్ కుంభకోణం గురించి ప్రశ్నించండి, అదానీ గురించి ప్రశ్నించండి, దీన్ని వదిలేసి మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ప్రశ్నించండి, దీన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇప్పటికి కూడా రఫాయల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఇది, మధ్యవర్తులు ఎవరు లేరు. కరెక్ట్గా చెప్పాను, మధ్యవర్తుల యొక్క బాధ అక్కసు కక్కుకోలేక వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తారు, వాళ్ళే ఫండ్ చేస్తారు. మన దగ్గర ఉన్న అపోజిషన్ పార్టీలు అట్లాగే మీడియాని వాళ్ళందరూ ఫండ్ చేస్తారు. సో అదే పరిస్థితి అక్కడ. సో ఇక్కడ మనకు చూస్తే కనుక గవర్నమెంట్ నెగోసియేషన్స్ ఇప్పుడు మొదలవుతాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారబోతోంది కాబట్టి డెసిషన్ అనేది జరగదు, నెగోసియేషన్స్ మొదలవుతాయి. మనం ఒక టీం కాన్స్టిట్యూట్ చేస్తాం, నేవీ నుంచి కావచ్చు, లేదా మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కావచ్చు, ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కావచ్చు, ఇతరత్ర మన ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఏవియేషన్ నుంచి కావచ్చు, ఇలా ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళతో నెగోషియేట్ చేస్తారు. ఈ నెగోషియేషన్స్ అంతా బహుశా ఒక 5-6 నెలలు పడుతుంది. 5-6 నెలలు పట్టాక ఒక ఫైనల్ డాక్యుమెంట్ వస్తుంది, అది ప్రభుత్వం ముందర ఉంచుతారు. ప్రభుత్వం యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేశాక ఫార్మల్గా మనం వాళ్ళ మీద ఆర్డర్ ఇష్యూ చేస్తాం. సో ఇదంతా జరిగేసరికి నార్మల్గా అయితే 5-6 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ ప్రభుత్వం యొక్క స్పీడ్ బట్టి మనం తప్పకుండా 2024లో దీని ఆర్డర్ ఇచ్చి తీరుతారు అని మనకు స్పష్టంగా మనం గెస్ చేయొచ్చు. వచ్చే కొన్ని 5-6 నెలల్లో దీని ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ మీద పెట్టబోతున్నాం మనం. ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద ఆల్రెడీ మన రష్యన్ మేడ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి దాని మీద ఆల్రెడీ. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద పెట్టబోతున్నాం మనం. కాబట్టి రఫాయల్స్ కూడా మనం ఎందుకు చూస్ చేసామంటే ఎయిర్ ఫోర్స్ కూడా రఫాయల్స్ ఉన్నాయి, నేవీదే కూడా రఫాయల్స్ ఉంటాయి కనుక కామన్ పార్ట్స్ చాలా కామన్గా ఉంటాయి. కామన్ పార్ట్స్ని మనం ఈజీగా మనం డొమెస్టిక్ మన దేశంలో తయారు చేసుకునేటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. కరెక్ట్. అందుకని ఆ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది జరిగింది. అది సో ఒక ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, దాని యొక్క సీరియస్నెస్ దీంట్లో చూడవచ్చు మనం. ఎంత తొందరగా
ఈ అగ్రిమెంట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశము శ్రీలంకకు సంబంధించిన ఒక పాజిటివ్ అంశం కనబడుతోంది సార్. ఇది నిజానికి పాజిటివ్ అంశం మాత్రమే కాదు, ఒక రకంగా భారతదేశపు దౌత్యపరమైన విజయము, మనం పెట్టిన ఒత్తిడి ఫలించింది అనుకోవచ్చు. అదేంటంటే శ్రీలంక పోర్ట్స్కి లేదా శ్రీలంకకి దగ్గర సమీపంలోకి రెగ్యులర్గానే చైనాకు సంబంధించినటువంటి ఈ నిఘా నౌకలు రావడం అనేది సర్వసాధారణంగా మారింది. గత సంవత్సర కాలంలో మనము 2-3 సార్లు మనం దీని గురించి మనం మాట్లాడాం. నాకు తెలిసి అప్పట్లో యువాన్ వాంగ్ వాళ్ళ మిసైల్ చైనీస్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ శాటిలైట్ ట్రాకింగ్ షిప్ అంటది. అప్పుడు ఈ మొన్నటికి మొన్న ఇదేంటి ఆర్మీ నేవీ షిప్ వార్షిప్ వచ్చింది, హైయాంగ్ వచ్చింది. అంతకుముందేమో షియాన్ 6 వచ్చింది, రీసెర్చ్ వెజల్ అది. సో బేసికల్లీ వాళ్ళు మన దేశం పైన నిఘా పెట్టడానికి శ్రీలంకని వాడుకుంటున్నారు ఒక పావుగా అనేది మనం చాలాసార్లు మాట్లాడాము. దాని గురించి మీరు చాలా క్లియర్గా అనాలిసిస్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా శ్రీలంక ఒక నిర్ణయం తీసుకుంది. ఏ వార్షిప్, ఈ రీసెర్చ్ వెజల్స్ కానివ్వండి, ఇట్లాంటి వార్షిప్స్ కానివ్వండి, ఇవి మా దగ్గరికి రావడానికి వీల్లేదు. మా దగ్గర ఒక 1 ఇయర్ వరకు, ఒక సంవత్సర కాలం పాటు మేము వాటిని అనుమతించబోమని నిర్ణయం తీసుకుంది, చైనా రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా. విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. మనమేమో ప్రతి వారము, ప్రతి 5 రోజులకోసారి ఏదో ఒక పరీక్ష నిర్వహిస్తున్నాం, మిజైల్ టెస్ట్లు చేస్తున్నాం, రకరకాల శాటిలైట్ టెక్నాలజీలో మార్పులు తీసుకొస్తున్నాం, పెద్ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది మన దగ్గర విపరీతంగా జరుగుతున్న టైంలో వాళ్ళు వచ్చి నిఘా పెడుతున్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న టైంలో శ్రీలంక తీసుకున్న నిర్ణయము అండ్ భారత ఒత్తిడి ఫలితమేనా, ఎలా ఏంటి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? కరెక్ట్. ఇది 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, శ్రీలంక మీద మనం పెట్టిన ఒత్తిడి అనేది చాలా కీలకమైంది. అది డిప్లొమాటిక్గా వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెట్టాము మనము. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో శ్రీలంక సతమతమైంది. అవును. ఎందుకంటే వాళ్లకు ఐఎంఎఫ్ నుంచి లోన్ రావాలి అంటే కనుక డోనర్లు ఎవరెవరి దగ్గరైతే వాళ్ళు అప్పులు తీసుకున్నారో అప్పుల్ని వాళ్ళు రోల్ ఓవర్ చేయాలి, అప్పుల్ని పొడిగించాలి. అది పొడిగించకపోతే కనుక ఐఎంఎఫ్ లోన్ ఇవ్వదు. దాంట్లో కీలకమైన పాత్ర చైనాది కూడా ఉన్నది. కరెక్ట్. మిగతా దేశాలన్నీ ఒక కన్సార్టియంగా ఫామ్ అయ్యాయి. భారతదేశం కావచ్చు, మనకు యూరోప్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇటువంటి ఎవరైతే వాళ్ళకి అప్పులు ఇచ్చిన దేశాలన్నీ కన్సార్టియంగా ఫామ్ అయ్యి ఒప్పందం చేసుకున్నాం శ్రీలంకతోటి. సరే, 2 ఏళ్లలో ఇచ్చే లోన్ని మాకు 5 ఏళ్లలో ఇవ్వండి, ఇలా మనం ఏదో పొడిగిచ్చాం దాన్ని. చైనా మాత్రం ఈ కోయలిషన్లో చేరలేదు. కోయలిషన్లో చేరకుండా వాళ్ళని బెదిరిస్తోంది. ప్రతి 3-4 నెలలకు ఇటువంటి ఒక వార్షిప్నో లేకపోతే సర్వేలెన్స్ షిప్నో పంపించడము, ఇటువంటిని సతాయిస్తుంది. దాన్ని వీళ్ళు వద్దు అనలేరు. తిరస్కరిస్తే కనుక అక్కడ వాళ్లకు కోఆపరేట్ చేయరు వాళ్ళు. చైనా కోఆపరేట్ చేయకపోతే ఐఎంఎఫ్ లోన్ రాదు వాళ్ళకి. ఇలా వాళ్ళని సతాయిస్తూ వచ్చింది చైనా. గతంలో వచ్చినటువంటి ఏవైతే మన ట్రాకింగ్ షిప్ ఏదైతే ఉన్నదో, మనకు యువాంగ్ వాంగ్ ఏదైతే ట్రాకింగ్ షిప్ ఉందో, సరిగ్గా మనం ఒక పెద్ద మిసైల్ టెస్ట్ చేసేటప్పుడు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు చైనా శ్రీలంక. మనం అప్పుడు అనుకున్నాం, మనం చేసాం, అది గ్లోబల్ ఉన్నప్పుడు కూడా మాట్లాడింది. అవును, కరెక్ట్. సో అప్పుడు మనం మిసైల్ టెస్ట్ ఆపేసాం. మళ్ళీ వాళ్ళు ఇండియన్ ఓషన్ నుంచి పెసిఫిక్ ఓషన్కి వెళ్ళేంత వరకు ఆగాం మనం. వాళ్ళు వెళ్ళాక మనం టెస్ట్ చేసాం. రెండోసారి ఏమైందంటే, రెండోది వాళ్ళ సర్వేలెన్స్ షిప్ వచ్చినప్పుడు బేఖాతరీసి మనం కొట్టాం. చూస్తావా, ఏం చూస్తావో చూసుకోపో అని చెప్పాం వాళ్ళకి. మేమే చెప్తున్నాం కదా పారామీటర్స్ ఎంత వేగంగా వెళ్ళగలదు, ఎంత పర్ఫెక్ట్గా ఛేదించగలదు, మేమే ఇస్తున్నాం కదా, చూస్తావా చూడు అని చెప్పాము. అంటే వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ సర్వేలెన్స్ని దాటి మనం సీక్రసీ మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ మనకు థ్రెట్ అన్నది ఉన్నది. ఎందుకంటే సదర్న్ నేవల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు చెన్నై దగ్గర కావచ్చు, టూటికారిన్ కావచ్చు, కొచ్చిన్ కావచ్చు. కొచ్చిన్లో మన షిప్ యార్డ్స్, మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేసుకుంటున్నాం మనం అక్కడ. అలాగే మనకు శ్రీహరికోట ఉన్నది, మన శాటిలైట్ సెంటర్ అక్కడే ఉన్నది. ఇవన్నీ కూడాను వీళ్ళ సర్వేలెన్స్లోకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కమ్యూనికేషన్స్ అన్ని వాళ్ళు ట్రాక్ చేయొచ్చు, వాళ్ళు స్నూప్ చేయొచ్చు. కాబట్టి మనం దాన్ని ఆక్షేపణ తెలిపాం. ఇప్పుడు సముద్రం చూస్తే కనుక వాళ్ళు జిబోటి నుంచి కానీ లేదా మనకు గల్ఫ్ నుంచి మొదలైతే వాళ్ళు సింగపూర్కి వెళ్ళాలంటే మధ్యలో శ్రీలంక తప్పదు వాళ్ళకి. శ్రీలంకలో పోర్ట్ కాలింగ్ ఆపి నీళ్లు, మందు వాళ్ళకి తినడానికి తిండి ఇవన్నీ లోడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి వాళ్ళు. శ్రీలంక డినై చేసిందంటే వాళ్ళు లిటరల్గా గల్ఫ్ నుంచో ఆఫ్రికా నుంచో అక్కడ దాకా వెళ్ళాలంటే మధ్యలో ఎంత పెద్ద సముద్రం దాటాలి వాళ్ళు. కరెక్ట్. కాబట్టి శ్రీలంక చాలా కీలకం వాళ్ళకు. శ్రీలంక మీద మనం ఒత్తిడి చేసేసరికి డినై చేసాం. అంటే 2 చేసాం. ఒకటి, వాళ్ళ టెక్నాలజీని బీట్ చేయగలిగినటువంటి కౌంటర్ టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం. నువ్వు విజిలెన్స్ పెట్టినా కానీ మేము ఏమి అవ్వకుండా తప్పించుకోగలిగిన టెక్నాలజీ. రెండవది, శ్రీలంక మీద ఒత్తిడి తెప్పించి వాళ్ళని రానివ్వకుండా ఆపగలుగుతున్నాం. ఈ 2 చేసాం మనం. కాకపోతే ఇప్పుడు ప్రమాదం ఏంటంటే శ్రీలంక ససేమీ రానింది కాబట్టి బహుశా మాల్డీవ్స్ మీద ఒత్తిడి పెట్టి మాల్డీవ్స్కి వెళ్తాడేమో చూడాలి. ఏమవుతుందో చూద్దాం.
ఎనీవే శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్ దూరంగా ఒక 150 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి అక్కడి విజిలెన్స్ చేసినా మనం ఆపలేమండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి. చూద్దాం కౌంటర్ మెషర్స్ చైనాని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలో మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిలిప్పైన్స్ వెళ్ళి మనం ఫిలిప్పైన్స్తో సహా సౌత్ చైనా సీలో మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం, మనం నేవల్ ఎక్సర్సైజ్ చేసాం మనం. అంటే మనకు బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది కదా, మీ ఊరికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ ఇంటికి వచ్చా అంటాం కదా. కరెక్ట్. అదే స్థాయిలో మనం వాళ్ళ వీధికి వెళ్ళి అక్కడే వాళ్ళ పెరట్లోనే మనం యుద్ధ విన్యాసాలు చేసి వచ్చాం. కరెక్ట్. కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఏమైనా చేస్తే మేము అక్కడ కూడా చేయగలమని వాడికి చాలా టఫ్ మెసేజ్ మనం చైనాకి ఇవ్వడం అనేది జరిగింది. పర్ఫెక్ట్. నెక్స్ట్ అంశం సార్, ఇది గత వారమే మనం మాట్లాడాం సమోసా కాకస్ గురించి. యుఎస్ కాంగ్రెస్లో సమోసా కాకస్ అంటే ఏదో మన భారతీయ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు అనే చెప్పుకోవడమే కానీ అందరూ కూడా ఇల్లిబరల్స్, భారత వ్యతిరేక శక్తులు అని మీరు చాలా స్పష్టంగా గత వారం చెప్పారు. బట్ సమోసా కాకస్ కాదు, ఇప్పుడు హిందూ కాకస్ని యుఎస్ కాంగ్రెస్మెన్ ఇప్పుడు ప్రపోజ్ చేశారు. రిపబ్లికన్ లా మేకర్స్ పిటే సెషన్స్ అండ్ ఎలీస్ స్టెఫానిక్. సో ఇద్దరు అనౌన్స్ చేశారు కాంగ్రెషనల్ హిందూ కాకస్ అని. సో అనేక దేశాల్లో ఉన్నటువంటి మన హిందూ సమాజానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఉండేట్టుగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప పరిణామంగానే మనం భావించాలి. హిందూ అనే ఒక మాటను యాక్సెప్టెన్స్ ఆ కాంగ్రెస్లో రావడము ఇవన్నీ కూడా మంచిది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని ఉద్దేశం ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఎంత మేర ఉంటుంది, జస్ట్ ఆప్టిక్స్ వరకు పరిమితమా? యునైటెడ్ స్టేట్స్ అన్నది ఒక ప్రభుత్వం ఎప్పుడు లాబీస్ ఆధారంగా పనిచేస్తుంది. కరెక్ట్. లాబీస్ లేకుండా పనిచేయదు. ప్రతి అంశానికి సంబంధించి ఎవరో లాబీస్ ఒక కాకస్ తయారు చేయడం, ఒక గ్రూప్ తయారు చేయడం, వాళ్ళు దాని ఇంట్రెస్ట్ ముందు తీసుకెళ్ళాలి లాంటివి చేస్తుంటారు. దీని గురించి అసలు నిజానికి తారిక్ ఫతే అద్భుతంగా చెప్తారు, ఈ లాబీస్ యుఎస్ లాబీస్ ఎట్లా పనిచేస్తాయనేది. తారిక్ ఫతే ఉండేది పాపం, ఆయన లేరు కానీ హీజ్ నోమర్. బట్ ఆయన అనేది ఎప్పుడు కదా, పాకిస్తాన్ వాళ్ళు ఏ చిన్న ఇష్యూ రాని అక్కడ యుఎస్ కాంగ్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు వైట్ హౌస్ని లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది. అదే మన దేశంలో మాత్రం ఎవ్వరు కూడా బయటకు కూడా రారు. అసలు అక్కడికి వెళ్ళి యుఎస్లో కేవలం మనం ఉద్యోగాల కోసమే పోయామనే భావనలో చాలా మంది ఉంటారండి. తారిక్ ఫతే పదే అనేది. కరెక్ట్. బట్ ఫైన్, ఇప్పుడు మళ్ళీ మారుతోందిలేండి, ఇప్పుడు మనము లాబీ చేస్తున్నాము, అంతే కదా. ప్లీజ్ క్యారీ ఆన్ సార్, ఐఎమ్ సారీ. అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అదే సిస్టమ్ వాడుకుని మనం మన ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా మనం పనిచేస్తున్నాము. పాకిస్తాన్ మనకంటే చాలా ముందస్తుగా, చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది క్రియేట్ అయిందే అమెరికా యొక్క ఇంట్రెస్ట్ వల్ల క్రియేట్ అయింది. కాబట్టి అమెరికా ఆల్రెడీ దాన్ని ఒక వార్ అగేన్స్ట్ కమ్యూనిజం, ఒక బఫర్ స్టేట్ కింద వాడుకున్నారు. కాబట్టి పెంటగన్కిను తర్వాత డీప్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్కి 70 సంవత్సరాల అనుబంధం ఉంది. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడ చాలా ఈజీగా సునాయాసంగా వాళ్ళ లాబీ పనిచేస్తుంది. మనల్ని ఒక శత్రు కూటమిలో చూశారు వాళ్ళు ఇంతకాలం. సోవియట్ కూటమిలో చూశారు, మనల్ని అమెరికా వ్యతిరేక కూటమిలో చూశారు. కాబట్టి మన మీద ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ట్రస్ట్ లేదు. సరే, ఇప్పుడు ఏదో భారతదేశం అమెరికా దగ్గరకు వచ్చాయని చెప్పని చెప్పుకుంటాం, కానీ డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన పద్ధతుల్లో ఇంకా అటువంటి క్వశ్చన్ మార్క్స్ భారతదేశం మీద ఉన్నాయి. వీళ్ళకి టెక్నాలజీ ఇస్తే కనుక ఇవన్నీ చైనాకో లేకపోతే సోవియట్ యూనియన్కో లీక్ అవుతాయన్న వాళ్ళ ప్రమాదం ఉంది. వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు దూరం పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే రిపబ్లికన్ సెనెట్ కాంగ్రెస్మెన్ ఇద్దరు వచ్చేసి దీన్ని కాంగ్రెస్ పర్సన్స్ అనాలి, ఎందుకంటే స్టెఫానిక్ ఆవిడ స్త్రీ, వీళ్ళిద్దరూ కలిసి హిందూ కాకస్ అని పెట్టారు. దీంట్లో మనం చూస్తే కనుక భారతదేశము, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అలాగే మనకు మియన్మార్, అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలే కాకుండా యూరోప్లో కావచ్చు, మనకు ఆఫ్రికాలో కావచ్చు. ఆఫ్రికాలో ఘనాలో అద్భుతంగా హిందూ మతాన్ని పాటించేటువంటి ఆఫ్రికన్స్ ఉన్నారు. ఆఫ్రికా దేశస్థులు, ఘనా దేశస్థులు, అంటే వాళ్ళు నీగ్రోస్ అంటాము, నల్ల జాతి వాళ్ళు. అద్భుతమైన రుద్రాభిషేకం చేస్తారు, వాళ్ళు భజనలు పాడతారు, అద్భుతమైన గుళ్ళు కట్టుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద వాళ్ళ ఒక కాంటింజెంట్ ఉంది, అంటే వాళ్ళ పాపులేషన్ చాలా సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఉంది. వాళ్ళలో కొంతమంది మన బ్యాంకాక్ వచ్చారు కూడా, హిందూ కాంగ్రెస్ వచ్చారు కూడా వాళ్ళు. నేను మిస్ అయ్యానా? దానికి వచ్చారు కూడా వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళు కావచ్చు. సురినామ్, ఫీజీ, మొరీషియస్, 6 మినీ ఇండియాస్ ఉన్నాయని చెప్తాం కదా, వాటిలన్నిట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను. అలాగే మనకు యుఎస్ఏలో కావచ్చు, కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరి యొక్క ఇంట్రెస్ట్లను కాపాడడానికి కోసం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ మనకు యుఎస్ పార్లమెంట్స్లో, యుఎస్ కాంగ్రెస్, యుఎస్ సెనేట్లో దాని గురించి చర్చించే దిశగా వీళ్ళు ప్రయత్నం చేయబోతున్నారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, హిందువులను పీడించడము,
అలాగే ఈవెన్ అమెరికాలో హిందూ ఫోబియా ఉండడము, హిందూ మేసియా ఉండడము, వీటినన్నింటినీ కూడాను వీళ్ళ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇల్హాన్ ఒమర్ లాంటి వాళ్ళు కంప్లీట్గా వన్ సైడెడ్గా ఇస్లామిక్ ప్రొపగేషన్ చేసేవాళ్ళు. కానీ హిందువుల యొక్క వాణి వినడానికి, దాన్ని తీసుకువెళ్ళడానికి ఎవరు ఇంతవరకు లేరు. వీళ్ళు కాకస్ తయారు చేశారు. స్టెఫానిక్ అన్న ఆవిడ నాకు తెలిసి మన ముగ్గురు మన ప్రెసిడెంట్స్ పెన్ యూనివర్సిటీ, MIT వాళ్ళని ఇంట్రోగేట్ చేసింది కదా, అవునవును, ఆవిడ ఓకే స్టెఫానిక్. ఓకే. సో అందుకని కంప్లీట్ నాన్ లెఫ్టిస్ట్, నేషనలిస్టిక్, రైట్ వింగ్ భావజాలు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు వచ్చారు. దీన్ని హిందూ కాకస్ అన్నారు, సమోసా కాకస్ అనలేదు. సమోసా కాకస్ భారత మూలాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు. ప్రమిళా జైపాల్ లాంటి వాళ్ళు, రో ఖన్నా లాంటి వాళ్ళు. కాకస్ అన్న పేరు కూడా సర్కాస్టిక్గా పెట్టిందే నిజానికి. కరెక్ట్, అంతే కదా. అంతే. అందుకని పెట్టారు. వాళ్ళు పేరుకి భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళే, కానీ మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళే. కానీ వీళ్ళు భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, లోకల్ వైట్ అమెరికన్స్. అయినా వీళ్ళు భారతదేశం యొక్క హిందూ సనాతన ధర్మం గురించి, మనకున్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి ఈ కాకస్ తయారయ్యడం జరిగింది. అద్భుతమైనటువంటి విషయం, మనకు మంచి శుభపరిణామంగా భావిద్దాం. కరెక్ట్. కానీ ఇది అమెరికాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వారంలో. కొలరాడో సుప్రీంకోర్టు ట్రంప్ని డిస్క్వాలిఫై చేస్తూ, అంటే రాబోయే ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయడానికి వీలుగా తీర్పునిచ్చింది. అసలు నిజానికి ఇది అక్కడే సాధ్యమా మరి అర్థం కావట్లేదు నాకు ఇది. ఎందుకంటే ప్లీజ్, అంటే అక్కడ ఎంత సంయుక్త రాష్ట్రాలైనా కానీ ఎవరిది వాళ్ళు ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్పినా కూడా ఆ స్టేట్ తన నిర్ణయాలు తానే చేసుకుంటుంది, ఇంకా మిగతా స్టేట్స్తో సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది. వెగాస్లో డ్రగ్స్ దొరుకుతాయి, ఇంకో దగ్గర దొరకవు, రకరకాలుగా ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే మరీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ విషయంలో, ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు, అయిపోయింది, ఆయన గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఇవాళ మళ్ళీ పోటీ చేయడానికి వీలు లేకుండా డిస్క్వాలిఫై చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి మధ్య ఇంకా ఇది నా ఏరియా, నువ్వు రావడానికి వీల్లేదు, అది నీ ఏరియా, నేను రాను అన్నట్టుగా తయారైపోయిందా? ఇదే కంటిన్యూ అయితే ఇంకా మిగతా రాష్ట్రాలకు కూడా పోయే అవకాశం ఉంది. నేను యాక్చువల్లీ వివేక్ రామస్వామి అది కూడా చూస్తున్నాను, ఆయన చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు. మీరు అసలు ఇది అన్అమెరికన్, అన్కాన్స్టిట్యూషనల్, ఇలా చేస్తారన్నట్టు ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే మనకు ఫెడరల్ స్ట్రక్చర్ అన్నది అక్కడ ఏదైతే ఉన్నదో, ఫెడరల్ స్ట్రక్చర్ ఆధారంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రతి స్టేట్కి కూడా చాలా ఆటానమీ ఉంటుంది. ఆ స్టేట్కి ఉన్నటువంటి అటానమీ ఫెడరల్ స్ట్రక్చర్లో దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాటికి ఓన్లీ కొన్ని అంశాల్లోనే వాళ్ళకు అధికారాలు ఉంటాయి. మిగతావన్నీ ఏ స్టేట్ వాళ్ళే నిర్ణయించుకుంటారు. మన దేశంలో కాదు. మన దేశంలో ఫెడరల్, వీఆర్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటున్నాం, కానీ వీఆర్ నాట్ యూనియన్ స్టేట్ అట్ ఆల్. స్టేట్ ఉంటుందా లేదా అని యూనియన్ డిసైడ్ చేస్తుంది. స్టేట్స్కి ఎటువంటి అధికారాలు లేవు, లిటరల్గా చెప్పాలంటే మన దేశంలో. మనం చూసాం కదా, ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూ కాశ్మీర్ని స్టేట్హుడ్ నుంచి యూనియన్ టెరిటరీ కన్వర్ట్ చేసింది. ఆ స్టేట్ యొక్క అభిప్రాయంతో ప్రమేయం లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేశారు, తెలంగాణ, ఆంధ్ర చేశారు. వీళ్ళు వద్దు అని రెజల్యూషన్ పాస్ చేసినా వాడిని 2 ముక్కలు చేశారు. ఉత్తరప్రదేశ్ మమ్మల్ని 6 ముక్కలు చెయ్యి అని వాళ్ళు అడుగుతున్నా దాన్ని చేయట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఏ స్టేట్ కూడా పవర్స్ లేవు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే మన దేశంలో ఉన్నది. కానీ అక్కడ అలా కాదు, ఏ స్టేట్కి ఆ స్టేట్ పవర్స్. మీరు చాలా క్లియర్గా చెప్పారు, మన దగ్గర ఫెడరల్ స్ట్రక్చర్ కాదు, మన ఫెడరల్ స్ట్రక్చర్ చాలా స్పష్టంగా చెప్పాలి. మనది ఫెడరల్ స్ట్రక్చర్ కానే కాదు. గారు అయితే పదే చెప్పమంటారు. ప్లీజ్, కరెక్ట్. మనకు సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి దాన్ని అసిస్ట్ చేయడానికి ఉన్నాయి, అంతే. ఎవరికి కూడాను ఇండిపెండెంట్ ఎన్ని స్టేట్స్ తయారయ్యాయి. అస్సాం నుంచి నాగాలాండ్, మణిపాల్, మేఘాలయ, త్రిపుర, ఇటువంటి ఎన్నో బౌల్డ్ అన్నీ వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్, అలాగే మనకు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వచ్చింది, మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, ఎన్ని స్టేట్స్ ఫామ్ అయ్యాయి తర్వాత. కాబట్టి అలాగే మహారాష్ట్ర నుంచి గుజరాత్, మహారాష్ట్ర విడిపోయాయి, ఎన్నో రాష్ట్రాలు ఫామ్ అయ్యాయి. రామారావు గారు ఆయన గొప్పవారు, దాంట్లో ఏం తేడాలి కదా. ఆయన కూడా ఒక సందర్భంలో అన్న మాట ఇది, రాష్ట్రం సత్యం కేంద్రం మిథ్య అని ఆయన అన్నారు. యాక్చువల్లీ నిజానికి ఉల్టా, కేంద్రం సత్యం రాష్ట్రం మిథ్య. కరెక్ట్. ఒక రకంగా చెప్పాలని రాష్ట్రం దగ్గర కంటే కూడా కేంద్రం, అంబేద్కర్ గారు అనుకుని కూడా చేసిందే ఇది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే అఫ్కోర్స్ అది, అంటే ఇది అంబేద్కర్ గారి మీద మనం అన్ని పెట్టడానికి వీల్లేదు. అది బహుశా మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ భావజాలం. అది కాంగ్రెస్ ఏమనుకుందంటే మనకు సెంట్రల్ పవర్ఫుల్ సెంటర్ ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి. ఓకే. అంబేద్కర్ గారు ఈ వాజ్ అ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఇన్ఫ్యాక్ట్ ఆయన స్వయాన్ని ఒప్పుకున్నారు. ఓకే. ఏమనంటే ఇది కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాబట్టి నాకు చాలా విషయాలు నాకు నచ్చపోయినా కానీ ఇవి చట్టంలో వస్తాయి, ఎందుకంటే వాళ్ళ మెజారిటీ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు
ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్, ఓకే. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ 370 ఆయనకు ప్రమేయం లేదు, ప్రమేయం లేదు, ఆయన వచ్చింది అది. సో ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. ప్రతిదీ మనం ఆయన మీద పెట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాబట్టి అప్పుడు నిర్ణయించారు సెంట్రల్ చాలా పవర్ఫుల్గా ఉండాలని. ఒక యాంగిల్లో చూస్తే మంచిదే, తప్పకుండా మనకు సెంట్రల్ పవర్ఫుల్ ఉందంటే ఈ స్టేట్స్ తోక జాడిస్తే కనుక వాటిని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ అక్కడ ఉంది. సడన్గా తమిళనాడు లాంటిది మేము స్వతంత్రం వచ్చేస్తాం, సపరేట్ ఇండిపెండెంట్ తమిళనాడు అంటాం, దక్షిణ భారతదేశంలో లేదు, ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే కనుక వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ సెంటర్ దగ్గర ఉంది. అది చాలా కీలకమైంది. ఇంకో దృష్టిలో చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ లోకల్ ఏవైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటిని కాలరాసి సెంటరే అన్ని వాటి మీద రుద్రం అనేది కూడా చూసాం మనం. ప్రైమ్ మినిస్టర్ చెప్పులు మోసినటువంటి చీఫ్ మినిస్టర్లు కూడా చూసాం మనం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఎట్లాంటి వాళ్ళని అందరినీ పెట్టారో మనం చూసాం. చదవడం రాయడం రానటువంటి వాళ్ళు, వేలుముద్ర వేసేటువంటి వాళ్ళని భార్యని చీఫ్ మినిస్టర్గా పెట్టిన రాష్ట్రాలు చూసాం మనం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒక్కడే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి అతను చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇటువంటివి కూడా చూసాం మనం. కాబట్టి ఈ స్ట్రక్చర్ అన్నది పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అమెరికాలో మాత్రం ఇది వాళ్ళ ఫార్మేషన్ నుంచి ఇదే స్ట్రక్చర్ ఫాలో అయ్యారు, ఫెడరల్ స్ట్రక్చర్ అన్నారు. దాంట్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్స్లో ఇబ్బందులు ఉన్నాయి, ఈ కోర్ట్ సిస్టమ్స్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కొలరాడో కోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్కి రేపటి రోజు మిగతా స్వింగ్ స్టేట్స్ అంటారు కదా, అది అటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు, రెడ్ స్టేట్స్గా వెళ్ళొచ్చు, బ్లూ స్టేట్స్గా వెళ్ళొచ్చు. స్వింగ్ అయ్యే స్టేట్స్లో సపోజ్ మళ్ళీ ఇటువంటి కేసులే వచ్చి వాళ్ళు కూడా ఏదైనా బార్ చేస్తే కానీ ఏమవుతుంది? వాళ్ళ చరిత్రలోనే ఎప్పుడు కూడాను ఇటువంటి నిర్ణయం ఎప్పుడు జరగలేదు. ఈ చట్టం వచ్చింది కూడా అబ్రహాం లింకన్ అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు సివిల్ వార్ జరిగిందో, సివిల్ వార్ అప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఇన్సురెక్షన్ అండ్ రెబెలియన్, దేశానికి వ్యతిరేకంగా దేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది ఈ చట్టం. అటువంటిది ఇప్పుడు వాడినటువంటి చట్టం అంటే ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా ఎప్పుడు వాడలేదు. మొట్టమొదటిసారి ట్రంప్కి వ్యతిరేకంగా వాడడం జరిగింది కొలరాడోలో. ఓకే. దాని లోవర్ కోర్టు కొలరాడోలో ఏం చెప్పిందంటే ట్రంప్ జనవరి 6th దీంట్లో ఆయన హస్తం ఉన్నది, కానీ అతను ఈజ్ నాట్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి అతనికి వర్తించదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. దాన్ని తిరగరాస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేదు, ఇది వర్తిస్తుంది అని ఆయన బార్ చేయడం జరిగింది. సరే, ట్రంప్ ఏమో దీన్ని నేను అన్డెమోక్రాటిక్, అన్కాన్స్టిట్యూషనల్ అన్నీ చెప్పారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్ట్ ఆఫ్ యూఎస్ఏకి వెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ కిందే మనం భావించాలి. ఇది ఇలా ఉంటే కనుక రిపబ్లికన్స్ ఊరుకోలేదు కదా, జో బైడెన్ మీద వాళ్ళు నో కాన్ఫిడెన్స్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కోసం ఇన్వెస్టిగేషన్లు మొదలుపెట్టారు. అంటే ఏ లెవెల్కి వెళ్తుందో మనం చూడవచ్చు అక్కడ పాలిటిక్స్. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని ఆపాలి అన్నటువంటి పరిస్థితిలో ఉంది. డెమోక్రటిక్గా ఇద్దరు కంటెస్ట్ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలో. అంతే. అలా కాకుండా ఈ యొక్క అడ్డదారులు తొక్కడం అన్నది దాన్ని డెమోక్రసీని వాళ్ళు పిలుస్తారు. సరే, దాన్ని ఏం చేయలేదు. కరెక్ట్. నెక్స్ట్ యూరప్, ఎట్టకేలకు యూరప్ కళ్ళు తెరిచిందా లేకపోతే చిన్న కంటి తుడుపు చర్యనా తెలియదు, కానీ అట్లీస్ట్ అట్ లాస్ట్ మొత్తానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో కొంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. కొంత బార్డర్స్ని చాలా టైటన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో కీలకంగా ఇటలీ కావచ్చు, యూకే కావచ్చు, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. యూరోప్లోకి వస్తున్నటువంటి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నటువంటి శరణార్థుల పేరిటనేమి లేకపోతే ఇల్లీగల్గా వస్తున్న వ్యక్తులేమి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని, అక్కడ డెమోగ్రఫిక్ చేంజెసే వస్తున్న పరిస్థితి కనబడుతోంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్న సందర్భాలు చూస్తున్నాం ఈ హక్కుల పేరిట వాటి పేరిట. సో ఇప్పుడు ఎట్టకేలకు కంటి తుడుపు చర్యనా లేకపోతే నిజంగా సీరియస్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందా యూరోప్? ఇప్పుడిప్పుడే వాళ్ళు చేసిన తప్పిదాలు అర్థమవుతున్నాయి. ఓకే. మరి ఫైనల్గా వాళ్ళ స్టెప్స్ ఏ మేరకు గుణం చూపిస్తాయో చూడాలి. ఎందుకంటే వాళ్ళకున్న సమస్య ఏంటో, సమస్యకి పరిష్కారం ఏంటో రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళ డెమోగ్రాఫిక్స్ పడిపోతున్నాయి, పిల్లల్ని కనట్లేదు, పిల్లల్ని కనట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి జనాభా చిన్న చిన్న పనులు చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు మీనియల్ జాబ్స్ అంటాం కదా, అవన్నీ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు, చిన్న చిన్న కూలీ పనులు కావచ్చు, ఇటువంటి పనులన్నీ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు దాంతో బయట నుంచి ఇమిగ్రేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ దగ్గర పాపులేషన్ పడిపోయింది, పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి బయట నుంచి అలౌ చేశారు. యాంజెలా మర్కెల్ లాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేసింది ఆవిడ అంటే వాళ్ళ దేశంలో ఫ్యాక్టరీలో పని చేయడానికి, వాళ్ళ ఇళ్లలో పని చేయడానికి మనుషులు కావాలి కాబట్టి ఈ ఇమిగ్రెంట్స్ అందరినీ అలౌ చేసింది. కానీ లార్జర్ లాంగ్ టర్మ్ వాళ్ళకు వచ్చే నష్టం ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం పరిస్థితి ఉందంటే గత సంవత్సరంలో 11 నెలల్లో 1,00,000 మంది ఇమిగ్రెంట్స్ ఇటలీకి వస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 1,55,000 మంది వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. జార్జియా మెలోని ఆవిడ ఎలక్షన్ ముందర ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపుతాను,
కావాలంటే నేవల్ బ్లాకేడ్ పెడతాను, నేను పెట్టి వీళ్ళని రానివ్వకుండా ఆపుతాను అని ఆవిడ చెప్పింది. ఇప్పుడేం చెప్తుందంటే ఇది నేను అనుకున్నంత సింపుల్ సిచ్యుయేషన్ కాదు, ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. ఇది నేను కొంత ఫెయిల్ అయినట్టు మాట నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను వదిలిపెట్టట్లేదు, దీనికి సొల్యూషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అని ఆవిడ అంటుంది. రిషి సునాక్ ఏం చేస్తున్నారంటే బోట్స్వానాలో వీళ్ళని తీసుకెళ్ళి పెడతాను అంటున్నాడు ఆయన. బోట్స్వానాలో కొన్ని క్యాంపులు పెట్టి బోట్స్వానాకు పైసలు ఇస్తాము ఇమిగ్రెంట్స్ని, యూకేలో ఉండడానికి వీలేదు, బోట్స్వానాలో ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి యూకే సుప్రీంకోర్టు దాన్ని ససేమిరాని కొట్టిపడేసింది. బోట్స్వానాలో వీళ్ళకి రక్షణ లేదు, వీళ్ళు ఇక్కడే ఉండాలి అని. అంటే ఈ మానవ హక్కులు, వీళ్ళ కోర్టులు, వీళ్ళందరూ కూడాను సో కాల్డ్ హ్యూమన్ రైట్స్ కింద వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు, కానీ లార్జర్ సొసైటీలో వచ్చేటువంటి క్షీణ దశ ఏదైతే ఉందో, అక్కడ చదలు ఏదైతే పడుతున్నాయో దాని గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది ఈరోజు చూస్తున్నాం. అక్కడ యూరోప్లో కావచ్చు, ఇక్కడ అంతా కూడా ఇమిగ్రెంట్స్ వచ్చేసి ఈ యూరోప్ ఇప్పుడు షరియా లా పాటించాలి అని చెప్పేసి ఇక్కడ ఇస్లాం రావాలి అని కోరుతున్నటువంటి నినాదాలు చేసుకుంటూ పోలీసులు ఏమీ చేయలేకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పాలెస్టీనియన్లకు సమర్థనగా లక్షల మంది వీధుల్లో వచ్చి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ సో కాల్డ్ యూరోపియన్ మల్టీకల్చరలిజం అంతా చచ్చిపోయింది, యూనికల్చరలిజం తయారవుతుంది అక్కడ. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళకి మేలుకుంటున్నారు వాళ్ళు. జార్జియా మెలోనీ లాంటి వాళ్ళు ఎందుకు గెలిచారు ఎలక్షన్ ఫస్ట్? మరీన్ లపెన్ ఎందుకు ఈరోజు లార్జెస్ట్ ఆపోజిషన్ లీడర్గా వచ్చింది ఆవిడ ఫ్రాన్స్లో? ఇవన్నీ ఎందుకంటే దీనికి రెస్పాన్స్గా వస్తున్నారు. అలాగే మనకు గీర్ట్ వైల్డర్స్ ఈరోజు నెదర్లాండ్స్ ఆయన ఎలా గెలవగలిగారు? బికాస్ ఇస్లాంకి, ముస్లిం ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అక్కడ నేషనలిస్ట్ రైట్ వింగర్స్ గెలుస్తున్నారు అక్కడ. సో వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ వచ్చి ఏం చెప్పాడంటే, మీరు లాంగ్ టర్మ్ ప్రాబ్లం సొల్యూషన్ కావాలంటే మీరు పిల్లలు కనడం మొదలు పెట్టండి. ముందు పిల్లలు కనకుండా మీకు పనిచేయడానికి వ్యక్తులు కావాలి కాబట్టి ఇమిగ్రెంట్స్ కావాల్సి వస్తుంది మీకు. కాబట్టి ఫస్ట్ అది చేస్తే కానీ దీని అవసరం ఉండదు మీకు, అది ముందు చేయండి అని చెప్తున్నాడు ఆయన. కరెక్ట్ సొల్యూషన్ యాక్చువల్గా అది. ఓకే. ఎప్పుడైతే మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 కంటే తక్కువ పడిపోతుందో ఆ సమాజం యొక్క డిగ్రేడేషన్ అనేది భయంకరంగా ఉంటుంది. అది ఈరోజు చైనాలో 1.1 ఉంది TFR రేట్. సో అది పరిస్థితి. యూరోప్లో కూడా అదే పరిస్థితి, ఇంచుమించు రమారమే అదే పరిస్థితి. వీళ్ళందరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా కోటాలు పెట్టి వీళ్ళకి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ కావచ్చు, లేదా వాళ్లకు ఇమిగ్రేషన్ లాస్లో చాలా స్ట్రిక్ట్ చేయడము, వాళ్ళు ఎవరైతే అజైలంకి పనికిరారన్న వాళ్ళని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసేటువంటి వసతి కలిగించడము, ఇటువంటివన్నీ లాస్ అని స్ట్రిక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంతకాలం మనకు వీళ్ళు ఇమిగ్రెంట్స్ వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు, ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈరోజు అక్కడ ఓడిపోతున్నారు. లెఫ్ట్ వింగ్లో ఉన్నటువంటి ఇమ్మాన్యుయల్ మెక్రాన్ కూడా చట్టం తీసుకొచ్చాడు ఆ దేశంలో. ఆ చట్టానికి వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోతే మరీన్ లపెన్ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే. మరీన్ లపెన్ కనుక సపోర్ట్ చేస్తే కనుక వచ్చే ఎన్నికల్లో ఆవిడే గెలుస్తుంది. అందుకని ఆవిడ గెలవకూడదు అని చెప్పి ఫోర్స్ చేసి వాళ్ళ పార్టీలోనే వాళ్ళే ఓటేయించి గెలిపించుకున్నారు చట్టానికి. దానికి వ్యతిరేకంగా తన సొంత పార్టీలో నలుగురు మినిస్టర్లు రిజైన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. సో అది యూరోప్ అంతా కూడా ఒక షేక్ అవుతుంది, కంప్లీట్గా షేక్ అవుతుంది ఈ ఇమిగ్రేషన్ వల్ల. సో చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళు ఎటువంటి సొల్యూషన్ తీసుకొస్తారో. మహానుభావుడు చాణక్యుడు ఎప్పుడు చెప్పాడు, మీరు బయట నుంచి శరణార్థులను వచ్చిన వాళ్ళకి కనుక మీరు శరణిచ్చారంటే రేపు మీ స్థానంలో మీ ఈక్వల్ సిటిజన్గా కూర్చొని హక్కులు అడుగుతారు, దానికి మీరు సమాధానం ఏముంటుంది అని చెప్పి అప్పుడు ఆయన చాలా విజ్ఞతతోటి తక్షశిలాలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం యూరోప్లో వాళ్ళు ఎంత దరిద్రంగా వాళ్ళ పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. రైట్, కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశము రెడ్ సీ కోalition. ఇది అమెరికా కొత్తగా ఒక 10 దేశాలతోటి ఒక రెడ్ సీ కోalition అనే దాన్ని ఏర్పాటు చేయడం, హౌతీ రెబల్స్కి కౌంటర్గా దీన్ని తెరపైకి తీసుకురావడం. ఇందులో యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, సీషెల్స్, స్పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. భారత్ ప్రత్యక్షంగా జాయిన్ కాలేదు, కానీ పరోక్షంగా కొంత మద్దతు ఇచ్చినట్టుగానే కనబడుతోంది. ఒక్కసారి ఈ కోalitionకి సంబంధించిన వివరాలు ఏంటి, ఎందుకోసం ఏర్పడింది, దీని ఉద్దేశం ఏంటి చెప్తారా? హౌతీ రెబల్స్ అనేది చాలా క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మేము యాక్షన్ చేయబోతున్నాం. ఇజ్రాయెల్ సమర్థన, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి షిప్పింగ్ ఏదైనా కానీ, ఇంపోర్ట్లు కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, రెడ్ సీలో వెళ్తే కానీ దాన్ని మేము అటాక్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే అదునుగా చూసుకుని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరిస్థితి అంతా గొప్పగా లేదు అని చూసుకుని సొమాలి పైరట్స్ కూడా విజృంభిస్తున్నారు. సో ఈ రెండు శక్తులు కూడా అక్కడ చాలా యాక్టివ్గా ఉండడంతో 2-3 పెద్ద మేజర్ ఘటనలు జరిగాయి. ఇజ్రాయెల్ నుంచి భారతదేశంకి వస్తున్న ఒక షిప్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకొని ఆ హౌతీలు వెళ్ళి అక్కడ సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్లో అని పెట్టడం చూసాం మనం. అంటే పెద్ద సిగ్నల్ పంపించారు, ఇంత పెద్ద ఇజ్రాయెల్ యొక్క షిప్పులు మేము క్యాప్చర్ చేయగలిగాం చూడు అని చెప్పి వాళ్ళు చూపించగలిగారు.
సో అది చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది. దాంతో ఏమైందంటే షిప్పింగ్ కంపెనీలు అన్నీ కూడాను రెడ్ సీని అవాయిడ్ చేస్తున్నాయి. రెడ్ సీలో వెళ్తే కనుక మనకు రిస్క్ ఉంది, మొత్తం మన మెటీరియల్ అంతా వాళ్ళు పట్టుకుంటే ప్రమాదం వస్తుందని చెప్పి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఆఫ్రికా నుంచి పెద్ద రూట్లో వెళ్తున్నారు. అంటే 10-12 రోజులు ఇంకా ఎక్స్ట్రా వెళ్లాల్సి వస్తుంది. ప్లస్ రమారమి ఒక 2.5-3 వేల కిలోమీటర్లు ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది. దాంతో ధరలు పెరుగుతున్నాయి, కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరిగితే కనుక కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మన భారతదేశం నుంచి మనం యూరోప్కి ఏదో సప్లై చేస్తున్నాం అనుకుందాం. భారతదేశం నుంచి యూరోప్కి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ 30% పెరిగిందంటే అక్కడ మన కాంపిటీషన్గా ఉండం మనం. ఇప్పుడే చైనా మనకంటే ఎక్కువ కాంపిటీషన్ తోటి వాళ్ళు తక్కువ ధరల్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఏదో మేనేజ్ చేయగలుగుతున్నాం మనం. 30% మనం పెరిగిపోయిందంటే వాళ్ళని ఎలా తట్టుకోగలం కాంపిటీషన్? సో మనకి ఇబ్బంది అది. కాబట్టి రెడ్ సీలో సెక్యూరిటీ అన్నది చాలా కీలకమైంది. అలాగే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆయిల్, మనకు ఎనర్జీ సెక్యూరిటీస్ ఏ ఉన్నాయో అవి కూడా చాలా కీలకమైనవి. వాటి వల్ల మనకు ధరలు ఇప్పుడు ఒక మోస్తరులో ఉన్నాయి. సపోజ్ అక్కడ బ్లాకేడ్ వచ్చో లేదా సెక్యూరిటీ లేకుండా ఉన్న పరిస్థితి వస్తే కనుక మన ధరలు ఇప్పుడు పెట్రోల్ ధరలు 130-150కి వెళ్ళిపోయిందంటే అది ఎలక్షన్ ఇయర్లో పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ చాలా అస్థిరత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశం కూడా అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి వెళ్ళాం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక షిప్ వాళ్ళు హైజాక్ చేస్తే దాంట్లో దెబ్బ తగిలినటువంటి ఒక నేవీ ఒక సెయిలర్ని మనమే వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చాం. మన నేవీ, ఇండియన్ నేవీ వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఐఎన్ఎస్ కొచ్చి ఆల్రెడీ ఉంది అక్కడ, ఐఎన్ఎస్ కోల్కతాని పంపించాం. ఐఎన్ఎస్ కొచ్చి సొమాలీ పైరేట్స్కి వ్యతిరేకంగా మనం డిప్లాయ్ చేశాము. ఐఎన్ఎస్ కోల్కతాని మనము ఏడెన్, ఈ రెడ్ సీ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం దాన్ని డిప్లాయ్ చేసాం. సో యాంటీ పైరసీ అండ్ యాంటీ హౌతీ రెబల్స్కి మనం ఒక సమాధానం ఇవ్వడానికి పంపించాం అక్కడ. ప్లస్ ఇంకొన్ని స్టాండ్ బైగా ఉన్నాయి, అవసరమైతే పంపించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఇంతలోపల అమెరికా ఈ 10 దేశాల కోయలిషన్ పెట్టడంతో ఈ కోయలిషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రతి దేశం 1-2 షిప్స్ ఇచ్చాయి. వీళ్ళందరూ కలిసి కూడా గస్తీ జరగబోతున్నారు. సో ఓవరాల్గా అక్కడ సెక్యూరిటీ పారామీటర్స్ ఇంప్రూవ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంప్రూవ్ చేయాలన్న దిశగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెడ్ సీ లేన్స్ అనేది అందరికీ క్రూషియల్, అందరికీ కీలకమైంది. రెడ్ సీ కనుక మూతపడి వీళ్ళు కనుక హౌతీస్ కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా వరల్డ్ ఎకానమీ ఇంకా రిసెషన్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి హౌతీస్ని వీళ్ళు ఏమైనా చేయగలరా లేదా చూద్దాం. లాయిడ్ ఆస్టిన్ని ఎవరో అడిగారు. లాయిడ్ ఆస్టిన్ అంటే మన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అమెరికన్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్. ఆయన్ని మీరు ఎందుకు హౌతీల మీద దాడులు ఎందుకు చేయట్లేదు అని అడిగారు. హౌతీ మీద ఎందుకు దాడులు చేయటం అంటే ఇది మా దేశానికి సంబంధించిన విషయం కాదు, ఇది అన్ని దేశాలకు సంబంధించిన విషయం, అందుకనే మేము కోయలిషన్ పెట్టాము దీన్ని నివారించడానికి అని చెప్పడం జరిగింది. అది భారతదేశం మాత్రం ఆ కోయలిషన్లో చేరలేదు. చాలా క్లియర్గా మన దాంట్లో ఏ కోalitionలో కూడా అంటే ఈ ముఖ్యంగా యుద్ధ పరమైనటువంటి వీటిలో కూడా మనం వెళ్ళాం. ప్లస్ ఈ పరిస్థితులు ఏంటంటే ఈ కోయలిషన్ అన్నది ముస్లిమ్స్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది అన్నటువంటి నేరేటివ్ బిల్డ్ అవుతుంది. అవును, దాంట్లో మనం వెళ్ళి తలదూర్చాల్సిన అవసరం మనకు లేదు. మన సెక్యూరిటీని కాపాడుకునే దిశగా మనం వెళ్తున్నాం. కరెక్ట్, చాలా క్లియర్గా మన పాలసీ అనేది మనం స్పష్టత చేసాం. మనం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసాం మనం. సో కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మోదీ గారు బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడి ఈ లేన్స్ యొక్క సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడారు. అంటే బెంజమిన్ నెతన్యాహు తప్పకుండా మనల్ని కోరడం జరిగింది, మీరు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని అడిగారు. సో వాళ్ళు చేస్తున్న మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వాటిని తిప్పికొట్టడం కావచ్చు, ఇటువంటి ఏమైనా చేయబోతున్నాం మనం. కార్వెట్స్ పంపించాం, 2 కార్వెట్స్ పంపించాం. కాబట్టి ఇవి చాలా కేపబుల్ 2 షిప్స్ కూడాను. ఓకే, చూద్దాం రాబోయే రోజుల్లో అక్కడ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుందా, రైట్, మరి ఈ కోయలిషన్ హౌతీ చేతుల్లో దెబ్బతింటారా వేచి చూద్దాం. అంటే నాకెందుకో ఒకసారి చిన్నగా అనిపిస్తుంది సార్, ఒక 2 years నుంచి గమనిస్తే ఉక్రెయిన్ వార్కి సంబంధించిన జరగడము, ఉక్రెయిన్ నుంచి ఇటు గాజా స్ట్రిప్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, మళ్ళీ అటు ఇరాన్తో ఉన్నటువంటి ఒక ప్రతిష్టంభన, ఇటు హౌతీ రిబల్స్ మీరు ఇందాక చెప్పారు, రెడ్ సీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో అటు పర్షియన్ గల్ఫ్లోకి రీసెంట్గా ఈ వారంలో వచ్చిన అంశం ఏంటంటే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినట్టు ఐసెన్హోవర్ అది పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇరాన్ దాన్ని తిప్పికొట్టింది. తర్వాత ఇరాన్ నుంచి వచ్చిన దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చేసారు. బట్ నిజానికి మాట్లాడితే దాన్ని ఒక పెద్ద ఇష్యూగానే అన్ని వార్తాపత్రికల్లోనూ ఎక్కడ చూసినా కూడా అదే. ఎందుకంటే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక పలానా ప్లేస్ నుంచి ఇంకో పలానా ప్లేస్కి పోతుంది అని అంటేనే దడదడలాడే పరిస్థితే ఉంటుంది జనరల్గా, వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్షియన్ గల్ఫ్లోకి రావడాన్ని ఏ కోణంలో చూడాలి? మిడిల్ ఈస్ట్ మొత్తం దిగ్బంధనం అవుతోందా? మిడిల్ ఈస్ట్ మొత్తం అట్టుడికిపోతున్నట్టుగానే మనకు వాతావరణం చూస్తే అర్థమవుతుంది కాదంటారా? అది ఆ పరిస్థితి రాకూడదని చెప్పే డిప్లాయ్ చేశారు.
ఎందుకంటే రేపటి రోజు ఇరాన్ కానీ సిరియా కానీ లేదా ఇతరత్ర వీళ్ళ ప్రాక్సీస్ కానీ హౌతీస్ లాంటి వాళ్ళు కానీ ఏదైనా యుద్ధం ప్రకటించడమో లాంటివి ఏమైనా మొదలు పెడితే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్యలోనే ఉన్నటువంటి ఏదైతే ఘర్షణ ఉన్నదో అది యావత్ గల్ఫ్ ప్రాంతానికి కూడా విస్తరించేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని ఆపడానికి వీళ్ళు ప్రదర్శన చేయడానికి వెళ్ళారు అమెరికా. ఇరాన్ ఏం చేసిందంటే కంట్రోల్, అంతేనా, టు కంట్రోల్, టు గివ్ అ స్ట్రాంగ్ మెసేజ్, మేము ఉన్నాం ఇక్కడ, మీరు యుద్ధం చేసే ఆలోచనలు పెట్టుకోకండి చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు. ఐజనవర్ అక్కడికి వచ్చినప్పుడు పర్షియన్ గల్ఫ్లో వీళ్ళు కమ్యూనికేట్ చేశారు ఐజనవర్ తోటి, ఒక షిప్ని దగ్గర పంపించి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఎప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఒక షిప్ వెళ్ళదు, దానికి పెద్ద హంగామా ఉంటుంది, ముందు వెనకాల అన్ని షిప్పులు ఉంటాయి, దానికి సబ్మరీన్స్ ఉంటాయి, ఒక ఫ్లీట్ వెళ్తుంది. అది మనకు గతంలో మహాభారతంలో మహారథికుడు వెళ్తే కనుక తన చుట్టూతోన చాలామంది ఉంటారు. యాక్చువల్లీ నిజానికి అదే వార్ స్ట్రాటజీ. చక్రాలను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, గుర్రాలను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, వెనక నుంచి మనం యుద్ధం చేస్తున్న వెనక నుంచి వాడు చంపకుండా వెనకలు ప్రొటెక్ట్ చేసేవాడు వేరే ఉంటాడు, ఒక ఫ్లీట్ అనమాట. అందుకని మహారథికుడు అంటాం. అటువంటిది ఇక్కడ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్తుందంటే దానికి కార్వెట్స్, ఫ్రిగేట్స్, దానికి ఫ్యూయల్ సప్లయింగ్ మెషిన్స్, యాంటీ సబ్మరీన్స్, తర్వాత సబ్మరీన్ మైన్ స్వీపర్స్, ఇటువంటివి ఎన్నో వెళ్తే కానీ అవన్నీ వెళ్తాయి. కాబట్టి తర్వాత రెడార్స్, కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ రెడార్స్ వెళ్తాయి అక్కడికి. కొన్ని సూసైడల్ ఇవి ఉంటాయి, షిప్స్ ఉంటాయి, మీ మీద దాడి చేయడానికి వస్తే వాడు అడ్డం వచ్చేస్తాడు, వాడు హిట్ తీసుకుంటాడు, ఇటువంటివన్నీ ఉంటాయి. చాలా దాన్ని పక్కడబందీగా వెళ్తుంది. అటువంటిది వీళ్ళు బెదిరించారు ఇరాన్ వాళ్ళని. అంటే ఇరాన్ బెదిరిస్తే అమెరికా బెదురుతుందా? బెదరదు కదా. అయినా కానీ కూడా ఘర్షణ వద్దు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళని హెలికాప్టర్ని వీళ్ళ షిప్ మీద దించమని చెప్పి వాళ్ళు కోరడం, వీడియోస్ అన్నీ మనకు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? ఏదో మేము చాలా గొప్ప అని చూపించుకోవడానికి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ వీడియోస్ అన్నీ. అమెరికా ఎందుకు మరి వాళ్ళతో యుద్ధం చేయకుండా అక్కడ ఏమి ఘర్షణ పెట్టుకోకుండా ఎందుకు వచ్చేసింది? చాలా పెద్ద ఇష్యూ అది, ఎవరు చెప్పలేదు. కానీ అమెరికా కనుక సపోజ్ వాళ్ళతోటి సంఘర్షణలో దిగి వాళ్ళ మీద ఏదో ఫైర్ చేయడమో ఆ షిప్ని అటాక్ చేయడమో ఏదో జరిగితే కనుక ఇరాన్ ఇమ్మీడియట్గా తనను తాను ఒక న్యూక్లియర్ శక్తి కింద వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్లో ఇరాన్లో వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం కావచ్చు, ప్లూటోనియం కావచ్చు, వీటి యొక్క దాన్ని రిఫైన్మెంట్ అంటారు, బాంబ్ గ్రేడ్ దగ్గర దాకా వెళ్ళారు. బాంబ్ గ్రేడ్కి వెళ్ళలేదు ఇంకా, బాంబ్ గ్రేడ్ అంటే కొద్దిగా తక్కువలో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కావచ్చు, యూరోప్తో కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల మేరిట వాళ్ళు దాన్ని బాంబ్ గ్రేడ్కి తీసుకువెళ్ళలేదు, కింద ఆగారు వాళ్ళు. రేపటి రోజు సపోజ్ అమెరికా కానీ లేదా ఈ కోalitionతో కానీ ఏదైనా ఘర్షణ వచ్చి ఇరాన్ మీదనో ఇరాన్ అసెట్స్ మీదనో బాంబులు దాడో జరిగితే కనుక మా దేశానికి రక్షణ లేదు, మా దేశం మీద దాడి జరుగుతోంది, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి న్యూక్లియర్ శక్తి మేము ఉపయోగించబోతున్నామని చెప్పేస్తారు. ఒక్కసారి ఇరాన్ న్యూక్లియర్ అయిపోయిందంటే మొత్తం గల్ఫ్ న్యూక్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఎంబీఎస్ క్లియర్గా చెప్పారు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్స్ వస్తే కనుక మేము ఊరుకోము, మా దగ్గర వచ్చి తీరుతాయన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాంతంలో 3 దేశాలు న్యూక్లియర్ పవర్స్ ఉంటుంది, ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. 3 దేశాలు ఉండబోతున్నాయి. సౌదీ అరేబియాకి అమెరికా ఇవ్వదా? పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటారు వాళ్ళు, కొరియా నుంచి కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు వాళ్ళు. కాబట్టి ఈ ప్రమాదం ఉన్నది అక్కడ. ఆ ప్రాంతం అంతా గల్ఫ్ దేశంలో న్యూక్లియర్ పవర్స్ వచ్చిందంటే పిచ్చివాడికి రాయిచ్చినట్టే లెక్క. పాకిస్తాన్ అదే పరిస్థితి కదా, ఇంకా 2 దేశాలు తయారైతే పరిస్థితి ఏంటి? అందుకని అమెరికా దాని ఘర్షణని ముందుకు తీసుకువెళ్లకుండా క్వాయట్గా వచ్చేసింది అక్కడి నుంచి. అని చెప్పి ఇరాన్ని బెదిరించదా అంటే, రేపటి రోజు ఇరాన్ నిజంగా యుద్ధంలో దిగితే మాత్రం ఇరాన్ని సర్వనాశనం చేయగలిగిన క్షమత అమెరికాకు ఉంది, అమెరికాకు ఇజ్రాయెల్కి ఉన్నాయి. కానీ ఇదేంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఇరాన్ ఏమో దాడి కోసం వెయిట్ చేస్తోంది, వీళ్ళేమో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వట్లేదు. రైట్ సార్. సార్, చైనాకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. చైనా, మనం ఇంతకుముందు మాట్లాడాము షీ జిన్పింగ్ అమెరికా పర్యటనలకు వెళ్ళి వచ్చిన అంశాల గురించి. అప్పుడు మీరు చెప్పారు కొన్ని విషయాలు. బట్ ఇప్పుడు క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే షీ జిన్పింగ్ చైనాకు వచ్చిన తర్వాత బైడెన్కి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేశారు. సో మేము ఖచ్చితంగా తైవాన్ని ఆక్రమించుకొని తీరుతాము, మేము తిరిగి తీసుకొని స్వాధీనం చేసుకుంటాము, దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు అని చెప్పి చాలా క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ దాన్ని శాంతియుతంగా అనే ఒక మాటను వాళ్ళు యూజ్ చేశారనుకున్నది వేరే విషయం. సో షీ జిన్పింగ్ డైరెక్ట్గా తెగేసి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? కోర్స్ 2-3 సార్లు చెప్పారనుకోండి, ఇంతకుముందు కూడా అప్పుడు కోవిడ్ టైంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఐ రిమెంబర్, నాకు తెలిసి ఏదో ఇద్దరి మధ్య వర్చువల్ మీట్లో కూడా
ఆయన చాలా స్ట్రాంగ్గా షీ జిన్పింగ్ మాట్లాడడము, బైడెన్ మాత్రం ఏం మాట్లాడలేకుండా కామ్గా కూర్చోవడం, ఇవన్నీ మనం రిపోర్ట్ అయినవే. కరెక్ట్. ఎస్. అంటే ఆయన పబ్లిక్గా ఏం చెప్తూ ఉన్నారో షీ జిన్పింగ్, ప్రైవేట్గా కూడా విత్ ఇన్ క్లోజ్డ్ రూమ్ కూడా జో బైడెన్కి అదే స్పష్టతతో చెప్పడం జరిగింది. ఓకే. తైవాన్ విషయంలో మేము ఎటువంటి కాంప్రమైజ్ చేయము, తైవాన్ని మేము తీసుకుని తీరుతాం, వీలైనంత మటుకు శాంతియుతంగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం, వీలైనంత మటుకు అని క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే వీలు కాకపోతే దాన్ని ఫోర్స్తో అయినా మేము తీసుకొని తీరుతాం, ఎవరి ఇంటర్ఫియరెన్స్ మేము యాక్సెప్ట్ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కాకపోతే వెస్టర్న్ కామెంటేటర్స్, ఎస్పెషలీ అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్పారంటే 2027 లోపు ఈయన దాని మీద దాడి చేస్తారు అని చెప్పేసి ఒక టైం లైన్ పెట్టారు వాళ్ళు. ఓకే. నేను ఇంకా టైం లైన్ నిర్ణయించలేదు, మీరెవరు చెప్పడానికి టైం లైన్ 2027 అని మీరు ఎలా చెప్పారు, ఏ ఆధారంగా చెప్పారు, మీ టైం లైన్ తప్పు, నేను నిర్ణయించలేదు, కానీ తీసుకుని తీరుతానని మాత్రం చెప్పడం ఖాయం అని చెప్పాడు ఆయన. అంటే వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు, 2024లో తీసుకోవచ్చు, 25లో తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు, డేట్ని ఫిక్స్ చేయలేదని చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. సైన్యానికి మాత్రం 2027కు తీసుకునేదానికి సిద్ధంగా ఉండండి అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా చాలా సమస్యలతోటి సతమతం అవుతుంది చైనా. వాళ్ళ రాకెట్ ఫోర్సెస్లో రమారమి 25-30 మందిని సస్పెండ్ చేయడము, చాలామంది చనిపోవడము, కొంతమందిని పర్మనెంట్గా మాయమైపోయారు, ఎక్కడ పోయారో తెలియదు, వాళ్ళని చంపేసి ఉండొచ్చు అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్ గాంగ్ వాళ్ళ ఎక్స్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే పోయారో తీసేశారో అతను బతుకున్నాడు లేదా ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి, చంపేసి ఉండొచ్చేమో అని ప్రశ్నలు వస్తున్నాయి. లీ కిచాంగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు. సో ఇటువంటి పరిస్థితులలో నిజంగా వాళ్ళు యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా ప్రశ్నలు పుడుతున్నాయి. వాళ్ళకి ఆ కెపాసిటీ, వాళ్ళకి ఒకవేళ దాడి చేస్తే కనుక దాన్ని నిజంగా వాళ్ళని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ తైవాన్కి ఈరోజు ఉన్నదా, ఇటువంటివన్నీ చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ వాళ్ళ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ని 100% ఇంక్రీజ్ చేసుకున్నారు. వాళ్ళు పాసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళది. పాసిఫిస్ట్ అంటే పీస్, శాంతి కోరుకునేటువంటి కాన్స్టిట్యూషన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మేము ఆయుధాలు పట్టుకోమని చెప్పి వాళ్ళే ప్రమాణం చేసుకున్నారు. మొత్తం సెక్యూరిటీ అమెరికా ప్రొవైడ్ చేయాలి. ఒక 1% మాత్రమే వాళ్ళు వాళ్ళ దేశ సరిహద్దుల రక్షణకు మాత్రం వాడుకుంటారు. దాన్ని ఇప్పుడు 2% చేశారు, ఇంకో పర్సెంట్ యాడ్ చేశారు. వాళ్ళ జీడిపిలో 2%, భారతదేశంలో ఓన్లీ 1.5%, 1.4 to 1.5% మనం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు జపాన్ 2% ఖర్చు పెడుతుంది. 2% ఖర్చు పెట్టి వాళ్ళ క్షమతను పెంచుకునే దిశగా వాళ్ళు జపాన్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జపాన్ తైవాన్కి సమర్థనగా వచ్చి, ఫిలిప్పైన్స్ సమర్థనగా వచ్చి, అమెరికా సమర్థనగా వచ్చి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కరెక్ట్. అయినా కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది షీ జిన్పింగ్. సో చూద్దాం మరి ఇది తాటాకులు చెప్పుడేనా, లేకపోతే రేపటి రోజు నిజంగా చేసే క్షమత ఆయనకు ఉన్నదా, లేదా చైనాతో గొడవ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి అమెరికా తైవాన్కి ఏదో భరోసా ఇచ్చినట్లే ఇచ్చి ఆఖరి క్షణంలో వాళ్ళని ఏమి సమర్థించకుండా పక్క తప్పించుకుంటారో చూడాలి, మనం ఏమవుతుందో చూడాలి. అండ్ ఇంకోవైపు చైనా చాలా కష్టాల్లో ఉంది కదా సార్. ఈవెన్ కొత్త వేరియంట్ వచ్చింది ఇప్పుడు కరోనాకు సంబంధించిన, మళ్ళీ అయిపోయిందిరా బాబు అనుకునే టైంలో మళ్ళీ ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. కరెక్ట్. అన్ఫార్చునేట్లీ మన దేశంలో కూడా మొదలైంది ఆల్రెడీ, ఒక వ్యక్తి చనిపోయారు కూడా ఆల్రెడీ. సో ఏమో అది ఎక్కడికి దారితీస్తుంది ఒకసారి మీరు దాని గురించి కూడా చెప్పాలి. అండ్ సేమ్ టైం చైనాకి అగెయిన్స్ట్గా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అర్జెంటీనాలో కొత్త ప్రభుత్వము, చైనా వ్యతిరేకమైన ప్రెసిడెంట్ ఎన్నిక కావడము, ఈవెన్ బీఆర్ఐ నుంచి ఇటలీ బయటకు వెళ్ళిపోవడము, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బేసికలీ చైనా ఈరోజు ఏం పెద్ద సేఫ్గా ఉన్నట్టయితే కనిపించట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళ ఎకానమీ పడిపోతుంది ఘోరంగా. వాళ్ళు మూడీస్ రేటింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్ నుంచి నెగటివ్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి. సో ప్లీజ్, అంటే చైనాలో ఉన్న పరిణామాలు ఏమంతా సంతృప్తికరంగా చైనాలో ఏం కనిపించట్లేదు, పాజిటివ్ సైన్స్ అయితే ఏం లేవు, అంతే కదా? కరెక్ట్. తప్పకుండా చైనా ఈరోజు చాలా గడ్డు పరిస్థితిలోనే ఉంది. అన్ని విధాల ఏ యాంగిల్లో చూసినా వాళ్ళకి ఎటువంటి ఆశాజనకమైనటువంటి వార్త రావట్లేదు వాళ్ళకి. ఇటలీలో బీఆర్ఐ నుంచి వాళ్ళు ఇటలీ వెళ్ళిపోయింది, ఫిలిప్పైన్స్ వెళ్ళిపోయింది. అలాగే మనకు చూస్తే కనుక అర్జెంటీనా, అంటే లాటిన్ అమెరికాలో వీళ్ళే పెద్ద పాత్ర పోషించేవాళ్ళు. అర్జెంటీనాలో మిలీ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు గెలిచారో ఆయన చైనా వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. షీ జిన్పింగ్ ఆయన్ని గెలిచినందుకు కంగ్రాచులేట్ చేస్తే ఆయన దాన్ని, ఆ కంగ్రాచులేటరీ మెసేజ్ని స్వీకరిస్తూ చైనా ప్రజలను అభినందించాడు ఆయన. కానీ చైనా నేతృత్వాన్ని అభినందించలేదు, సీసీపీని అభినందించలేదు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతోంది ఆయన స్టాండ్ ఎక్కడుంది అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇదే సమయంలో వాళ్ళకు పెద్ద భూకంపం వచ్చింది ఆ దేశంలో. నార్త్ ఈస్ట్ చైనాలో భూకంపం వచ్చింది, 3 Gorges డ్యామ్ దగ్గరగా వచ్చింది. అటువంటి భూకంపం కనుక ఇంకొంచెం ముందరకు వచ్చింటే కనుక 3 Gorges డ్యామ్ పడిపోతే ఏమవుతుంది? ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ అది. గత కొన్ని 3-4 సంవత్సరాలుగా దాని భయంకరమైన స్ట్రెస్లో ఉంది అది.
2 ఏళ్ల క్రితం వరదలు ఎంత వచ్చాయంటే అది విరిగిపోయేటువంటి ప్రమాదం దాకా వచ్చింది. అది ఇప్పుడు భూకంపం వచ్చింది అక్కడ. సో మరి ఈ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. భూకంపం వచ్చిన ప్రాంతాల్లో వీళ్ళు రెస్క్యూ కూడా చేయలేకపోయారు. కొరికే చలిల ప్రాంతంలో వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయలేనటువంటి పరిస్థితి. సో అదొక దెబ్బ వీళ్లకు. అలాగే కోవిడ్ వేరియంట్, కొత్త వేరియంట్ రావడంతో అక్కడ గణనీయంగా ఈ పాజిటివ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. సో మళ్ళీ ఊర్లు షట్డౌన్లు చేస్తారా, ఏం చేస్తారా అన్న భయం అందరికీ పట్టుకుంది. భారతదేశంలో కూడా వచ్చాయి వేరియంట్స్. ప్రభుత్వం కాకపోతే ప్రస్తుతానికి వాచ్ చేయమని చెప్పి, అబ్జర్వ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాయి, కానీ ప్రజలు మీరందరూ మాస్కులు వేసుకొని ఇంట్లో కూర్చోండి అని చెప్పలేదు. ఇంకా ఆ పరిస్థితి ఇంకా రాలేదు. అబ్జర్వ్ చేస్తున్నాం మనం. మన దగ్గర వచ్చినటువంటి నంబర్స్ ఇంకా చాలా తక్కువ, 100లోనే ఉన్నాయి. 100, 150, 200లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. అది ఒకవేళ పాండమిక్గా మారితే ఏం చేయాలో అప్పుడు చూద్దాం. బట్ దారుణమైన పరిస్థితి అంటే ప్రతి ఒక్క ఇటువంటి పెద్ద పాండమిక్కి ఆరిజిన్ అంతా కూడా చైనాలోనే ఉంటుంది. అంటే ఆ దేశం ఎంత దౌర్భాగ్యమైన దరిద్రమైనటువంటి లైఫ్ స్టైల్ పాటిస్తున్నారో మనం చూడొచ్చు. వాళ్ళ ల్యాబ్సా, వాళ్ళ తినే తిండ్లా ఏంటి మనకు తెలియట్లేదు. ప్రపంచాన్నంతా కూడాను సర్వనాశనం చేయగలిగినటువంటి రోగాలన్నీ ఆ దేశం నుంచి ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివే, వాళ్ళకి కంప్లీట్ నెగిటివ్గా ఉంటున్నాయి. మూడీస్ వాళ్ళని డౌన్గ్రేడ్ చేయడం, స్టేబుల్ నుంచి నెగిటివ్ చేశారు వాళ్ళని. అంతేకాదు వాళ్ళ దేశంలో ఉన్న 18 పెద్ద కంపెనీలు అన్నిటి, అంటే వాళ్ళ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, వాళ్ళ పెట్రోలియం కంపెనీ కావచ్చు, టెలికాం కంపెనీ కావచ్చు, షిప్పింగ్ కంపెనీ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటి కూడా డౌన్గ్రేడ్ చేశారు. ఈవెన్ ప్రైవేట్ కంపెనీ మన జాక్మా, ఒక అలీబాబాని, తర్వాత టెన్సెంట్స్ని, వీళ్ళని కూడా డౌన్గ్రేడ్ చేశారు. అంటే వాళ్ళకు క్యాపిటల్ అన్నది ఆ దేశంలోకి రావడం మానేస్తుంది. ఉన్నా కానీ కూడా అది వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. మూడవది, ఒకవేళ వచ్చినా కానీ కూడా ఇప్పుడు వచ్చే రేట్లో కాకుండా చాలా అధికమైన రేట్లో వస్తుంది. డౌన్గ్రేడ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాడు నాకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్ ఎక్కువ కావాలని అడుగుతాడు. అంతే. అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే కానీ 1%, 1.5% మనకు రిటర్న్ ఇస్తాడు. అదే మనకు పాకిస్తాన్లో పెడితే వాడు 40% ఇచ్చినా మనం కూడా వెళ్తామో లేదో తెలియదు మనకి. అంతే కదా, రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని చైనాలో నెగిటివ్గా వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ దాని ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, వాడికి వచ్చే క్యాపిటల్ రేట్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడాను చాలా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ కుదేలవుతున్న పరిస్థితుల్లో మరి ఇది పెద్ద పోటు కింద మనం భావించాలి. సరే, మూడీస్ని వాళ్ళు తిట్టారు, అది ఇది అన్నారు, కానీ మూడీస్ చాలా తక్కువ రేటింగ్, జస్ట్ నెగిటివ్ ఇచ్చి వదిలేసింది అని నేను అనుకుంటున్నాను. బికాస్ అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన, మనం గ్లోబల్ రౌండప్లో మనం నాకు తెలిసి జూలైలోనో ఆగస్టులోనో చర్చించాము ఇది. ఓకే, వాళ్ళు ఒక సీక్రెట్ స్పైయింగ్ చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఆ స్పైయింగ్ చట్టం ప్రకారం కింద ప్రతి ఫారెన్ కంపెనీని ఒక స్పై కింద పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ దేశంలో ఎవ్వరు వెళ్ళడానికి భయపడుతున్నారు. పాండమిక్ కంటే ముందర రమారమి 3 మిలియన్ ఎవరైతే టూరిస్టులు వచ్చారో ఆ దేశానికి, ఇప్పుడు 52,000 మంది మాత్రమే వెళ్ళారు. అంటే గణనీయంగా పడిపోతున్నారు. ఆ దేశానికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. సో అన్ని ఏ విధంగా చూసినా కానీ చైనా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, అతలాకుతలం అవుతుంది. వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి, ఇంపోర్ట్స్ పడిపోతున్నాయి. పాపులేషన్ భారతదేశం ఓవర్టేక్ చేసింది వాళ్ళని. ఏ యాంగిల్ చూసినా కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది మాత్రం ఎవరు చెప్పరే. ఎస్పెషలీ మనకు వాళ్ళని ఒత్తాసు పలికేటువంటి భారతీయ మీడియా అయితే దాని గురించి ఏం మాట్లాడరు. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందని, ఇక్కడ మన చమురు ధర పెరిగిపోయిందని, వీటి గురించి మాట్లాడతారే కానీ చైనా ఎంత దరిద్రంలో ఉన్నదని ఎవరు మాట్లాడరు. ఎనీవే, మనం మాట్లాడాం, చూద్దాం. కరెక్ట్. ఇక మరొక వైపు సార్, చైనా సరే ఎంత నష్టాల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఏం చేసినా కానీ రాక్షస ప్రవృత్తి మాత్రం చైనా వీడదు. సో వాళ్ళ కష్టాలు వాళ్ళు ఏమున్నా కానీ పక్కనోడు మాత్రం నాశనం అయిపోవాలని చూడడం అనేది చైనా చేస్తుంది అనేది నిర్వివాదాంశం. సో అందులో అలాంటిదైనా కాదా తెలియదు, మిస్టీరియస్గా ఒక అంశం ఈ వారంలో మనకు చోటు చేసుకుంది. అదేంటంటే ఒక 4 రోజుల క్రితం అనుకుంటే నాకు తెలిసి డివైన్ డ్రాగన్ అని వాళ్ళు ఏదైతే వాళ్ళ స్పేస్కి సంబంధించినటువంటి వాళ్ళ డివైన్ డ్రాగన్ అనే చెప్పబడేటువంటి రీయూజబుల్ స్పేస్ ప్లేన్ షెన్ లాంగ్ కొన్ని మిస్టీరియస్గా ఉండే ఆబ్జెక్ట్స్ని, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నారు, వాటిని ఎర్త్ ఆర్బిట్లోకి రిలీజ్ చేసింది, వదిలేసింది అనేది తెలిసిన విషయం. సో ఏం చేయాలనుకుంటోంది చైనా అనేది ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సందిగ్ధత మొదలైంది. సో మొన్నటికి మొన్న అమెరికాలో మనం చూసాం, అక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర కనిపించడం, దాన్ని ఏమంటారు, బలూన్స్, స్పై బలూన్స్ అంటారా, అవి రావడం. సో ఇప్పుడు రీసెంట్గా ఇదేదో స్పేస్ ప్లేన్ నుంచి ఆబ్జెక్ట్స్ని వదలడం. ఏం చేస్తుంది చైనా? దీని గురించి అసలు బేసికల్లీ ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? అంతర్జాతీయ మీడియాలో కానివ్వండి, ముఖ్యంగా టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఒకసారి వివరిస్తారా?
అంటే దీన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి అమెచ్యూర్స్ దానికి ABCDE ఇట్లా నంబర్ ఆల్ఫబెటికల్ నంబర్స్ పెట్టారు వాటికి. వాళ్ళ అబ్జర్వేషన్లో వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని చాలా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, ఇదేంటో వీళ్ళు ఇక్కడి నుంచి భూమి నుంచి వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు. ఎందుకు దానివల్ల ఏం ఉపయోగం ఉందో వీళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే దానికి దగ్గరలో చైనీస్ శాటిలైట్ ఏమీ లేదు. ఇవి చుట్టుపక్కల ఉన్నటువంటి శాటిలైట్స్ని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. అక్కడి నుంచి మెసేజెస్ తీసుకోవడమో ఇక్కడి నుంచి మెసేజ్ పంపించడం లాంటి రేడియో బీమ్స్ కొట్టడం లాంటివి చేస్తుంది. అది అంటే ట్రాకింగ్ చేస్తుంది, మిగతా శాటిలైట్ని ట్రాకింగ్ చేస్తున్నట్టు మాత్రం చెప్పగలిగారు వాళ్ళు. సో దీనివల్ల ఒక విశ్లేషణ ఏమొస్తుందంటే స్పేస్ని వీళ్ళు వెపనైజ్ చేయబోతున్నారు. చైనా స్పేస్ని ఒక యుద్ధభూమిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 6 ఆబ్జెక్ట్స్ కూడా రేపు వాళ్ళు కనుక కమాండ్ ఇస్తే కనుక వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల శాటిలైట్ని పేల్ చేసే దిశగా దీన్ని వాడుకోవచ్చు. వాళ్ళు భారతదేశం శాటిలైట్స్ పేల్ చేయొచ్చు, వాళ్ళు అమెరికన్ శాటిలైట్స్ పేల్ చేయొచ్చు. ఏం చెప్పొచ్చు వాళ్ళు, మాకేం తెలియదు, అది స్పేస్ డెబ్రీ అని చెప్పొచ్చు వాళ్ళు. స్పేస్ డెబ్రీ అంటే ఇప్పుడు మనం రాకెట్లు చాలా పంపిస్తున్నాం. రాకెట్లు పంపించినప్పుడు చిన్న చిన్న నట్లు, బోల్ట్లు, స్క్రూలు, దాని ప్యానర్లు ఏవో పడిపోతుంటాయి దారిలో. ప్యానల్స్ ఫర్ ఇన్స్టెన్స్ డిటాచ్ చేస్తాం, డిటాచ్ అయినాయి, కొన్ని కింద పడిపోతాయి, కానీ కొన్ని స్పేస్లో తిరుగుతుంటాయి, కొన్ని సంవత్సరాల దాకా తిరుగుతుంటాయి. అవును. అలాగే శాటిలైట్స్ కొన్ని పార్ట్స్లో ఈ వేస్టేజ్ చాలా పెరిగిందనే పెద్ద చర్చ కూడా ఉంది. కరెక్ట్. ఆల్మోస్ట్ కొన్ని సెంటీమీటర్ల చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ దగ్గర నుంచి మీటర్, 2 మీటర్లు, 5 మీటర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ దాకా చాలా తిరుగుతున్నాయి అక్కడ. సో అటువంటిది ఏదో కొట్టిందని చెప్పి తప్పించుకోవచ్చు కదా. కానీ వీళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. చైనా నుంచి కంట్రోల్ చేసి టార్గెటెడ్గా కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఏమైనా బిల్డ్ చేసుకుంటున్నారా అని ప్రశ్నలు పుడుతున్నాయి. కన్ఫర్మ్గా ఎవరు చెప్పట్లేదు, కానీ ఇది అబ్జర్వ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి కొన్ని వెళ్ళినాయి, ఈసారి మాత్రం 6 వాళ్ళు రిలీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో స్పేస్ని వాళ్ళు వెపనైజ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి అటువంటప్పుడు మిగతా దేశాలు కూడా దాని గురించి సీరియస్గా ఆలోచించేయాలి. భారతదేశం దాని గురించి ఆలోచన చేస్తుంది. ఐ థింక్ మనమే తెలుగు మీడియాలో మనం ఒక్కరమే దీని గురించి మాట్లాడాం. మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ స్పేస్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. మనం ఇండియన్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. అవును. సో అటువంటి పరిస్థితి వస్తే కనుక స్పేస్లో జరిగే యుద్ధానికి కూడా మనం సిద్ధమవుతున్నాము. సపరేట్ శాటిలైట్స్ మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఉండబోతున్నాయి. సపరేట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ వాళ్ళకి పెట్టుకోబోతున్నారు. విజిలెన్స్, సర్వేలెన్స్ శాటిలైట్స్ పెట్టుకోబోతున్నారు. వెపనైజ్ శాటిలైట్స్ కూడా మన దగ్గర రాబోతున్నాయి. అలాగే మనకి యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్ మన దగ్గర ఆల్రెడీ 2019 ఎన్నికల ముందు మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం. మనం కూడా ఎక్కడా తీసుకోలేదు, కానీ చైనా చేస్తున్నది అబ్జర్వ్ చేయాలి. ఇది ఒక చాలా డేంజరస్ పరిణామం కింద మనం భావించాలి. ఎస్, ఇక పాకిస్తాన్కి సంబంధించిన వివరాల్లోకి వెళదాం సార్. పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు అసీం మునీర్ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఇక్కడ టెర్రర్ అటాక్స్ జరిగాయని మనం గత వారం డిస్కస్ చేశాము. అండ్ అసీం మునీర్ పర్యటన ఎలా సాగింది, ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా దాంట్లో, లేకపోతే యాజ్ యూజువల్గా పెద్దగా ఎవరు పట్టించుకొని పరిస్థితి ఉందా? అంటే నార్మల్గా పాకిస్తాన్ ఆర్మీకి, తర్వాత మన పెంటగన్ కావచ్చు, లేదా US డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికి కూడా మేజర్ పార్ట్నర్ కిందనే పాకిస్తాన్ వాళ్ళు అభివర్ణిస్తారు. ఇంకా ఆ స్టేటస్ నుంచి తీయలేదు పాకిస్తాన్ ఇప్పుడు కూడా మేజర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అని అంటున్నారు పాకిస్తాన్ని. అసీం మునీర్ అక్కడ వెళితే ఈయనకు చాలా దారుణమైనటువంటి అవమానం జరిగినట్టు మనం భావించాలి. ఈయనని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు వాళ్ళు చూపించుకోవడానికి. ఫర్ ఇన్స్టెన్స్ యాంటనీ బ్లింకిన్ వచ్చి కలిసినట్టు ఫోటో పెట్టారు. కానీ ఆ ఫోటో అబ్జర్వ్ చేస్తే యాంటనీ బ్లింకిన్ తర్వాత అసీం మునీర్ ఇద్దరు నిలబడుకొని ఉన్నారు. కూర్చొని చర్చిస్తున్నటువంటి ఫోటో లేదు మన దగ్గర. మామూలుగా ఇద్దరు డిగ్నిటరీస్ వెళ్తే ఏమవుతుంది, మోదీ గారు వెళ్తారు, జో బైడెన్ వెళ్తారు, ఇద్దరు కూర్చుంటారు కదా, కుర్చీలో కూర్చొని ఇద్దరు చర్చిస్తారు. ఇక్కడ చర్చించినట్టు ఏం కనిపించట్లేదు. సో అబ్జర్వర్ చెప్తున్నారంటే యాంటనీ బ్లింకిన్ ఏదో మీటింగ్లో వెళ్తూ ఆయన బిజీగా ఉండి మధ్యలో వచ్చి 2 నిమిషాలు ఆయన సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అంత ఇగ్నోర్ చేశారు. లాయిడ్ ఆస్టిన్ డిఫెన్స్ సెక్రటరీ కాబట్టి మాట్లాడారు, ఇంతటి కాసేపు మాట్లాడారు, వెళ్ళిపోయారు. మనకు తెలుస్తోంది ఏంటంటే లాయిడ్ ఆస్టిన్ కూడా ఆయనకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మీరు భారతదేశంతో రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీరు ఇదే పంథాలో వెళ్తే కనుక కుదరదు అని చెప్పి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. రెండవది, వాళ్ళకి యాక్సెస్ ఎలా కోరుకుంటారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళడానికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి యాక్సెస్ కోరుకుంటారు. రేపటి రోజు ఇరాన్తో ఏమైనా యుద్ధం వస్తే కూడా పాకిస్తాన్ వాళ్ళకి చాలా కీలకమైంది కాబట్టి యాక్సెస్ అన్నది కోరినట్టు మనకు తెలుస్తుంది. మూడవది ఏంటంటే సీనియర్ అధికారులు వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు కలవలేదు. ఫర్ ఇన్స్టెన్స్ విక్టోరియా న్యూలాండ్ కలిసింది. వీళ్ళందరూ కూడా సెకండ్ ర్యాంక్ పీపుల్. అంటే ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ పాకిస్తాన్ని కలవడానికి ఉండవలసిన స్తోమత లేనటువంటి వాళ్ళు వీళ్ళే కలిశారు. అంటే నీ అవకాశం ఏంటి, నీ స్తోమత ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. కాబట్టి లిటరల్గా చెప్పాలంటే అసీం మునీర్ యాత్ర ట్రిప్ కంప్లీట్గా ఫ్లాప్ అయింది. ఆయన ఇన్సల్ట్ అయి వచ్చాడు. నిజంగా అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది,
నువ్వు చైనా కూటమిలో ఉంటే కనుక మేము ఏం చేయలేం నిన్ను, చైనా కూటమిలో ఉండడానికి వీల్లేదు, భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకోండి, తర్వాత మా దగ్గర రండి మేము చూస్తాం ఏం చేయాలో చూద్దామని చెప్పారు వాళ్ళు. సో ఇది అక్కడ జరిగింది, అది మేజర్గా. అండ్ ఇంకోవైపు నవాజ్ షరీఫ్ ఈ మధ్యకాలంలో కొంత ఇండియాకు అనుకూలమైనటువంటి ప్రకటనలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. అందులో ఇవాళ వచ్చినటువంటి ఈ మధ్య వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దే హ్యావ్ రీచ్డ్ మూన్, వీ హ్యావెంట్ రీజన్ ఫ్రమ్ గ్రౌండ్ అని నవాజ్ షరీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. భారత్ ఏమో చంద్రయాన్ అని అదని చంద్రుడి దాకా చేరుకుంటోంది, మనం ఇంకా అసలు గ్రౌండ్ మీద నుంచే లేవలేని పరిస్థితిలో ఉన్నామని. సో నిజం, అది ఒక రకంగా సత్యం, అది దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకని సడన్గా అంటే పాకిస్తాన్ అనగానే భారత్ పట్ల వ్యతిరేక ధోరణి మాత్రమే ఉండాలి, దానిపైనే పాకిస్తాన్ అస్తిత్వం ఉంది అని మనం అనేకసార్లు మాట్లాడుకున్నాము. నిజానికి అదే పనిని అక్కడి ప్రభుత్వాలన్నీ కంటిన్యూస్గా అదే చేస్తూ ఉంటాయి. బట్ మళ్ళీ లేదు ఇంకా మనం మరీ దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాము, భారత్తో స్నేహహస్తం చాచక తప్పని పరిస్థితి ఉంది అని నవాజ్ షరీఫ్ లేదా పాక్ ప్రభుత్వం భావిస్తున్నాయా? అంటే ఆ గతి లేని పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నారు. అదే వాళ్ళ మీద అటువంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎవరు తెచ్చారు? ఫస్ట్ మహమ్మద్ బిన్ సల్మాన్, తర్వాత మహమ్మద్ బిన్ జాయద్. అంటే యుఏఈ, సౌదీ, ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్ మీద గణనీయంగా ఒత్తిడి తీసుకొచ్చాయి. ప్లస్ ఇప్పుడు అసీం మునీర్ పర్యటనలో మనకు ఈవెన్ పెంటగన్ అండ్ యుఎస్ఏ కూడా అతని మీద ఒత్తిడి తీసుకురావడం చూస్తున్నాం మనం. సో ఆర్మీకి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భారతదేశంతో సంబంధాలు మళ్ళీ పునర్స్థాపించవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. ఆ పని చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే నవాజ్ షరీఫ్ తప్ప ఇంకెవరు లేరు అని వాళ్ళు నిర్ణయించి నవాజ్ షరీఫ్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఇదే ఆర్మీ నవాజ్ షరీఫ్ని పక్కన పెట్టారు కదా, అతని మీద ఏదో చాలా గొటాలా కేసులు పెట్టి తర్వాత ఇతనికి యుఏఈలో అతని కొడుకు కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పి అతని వర్క్ వీసా కింద అతన్ని సస్పెండ్ చేయడము, యావజ్జీవం సస్పెండ్ చేశారు అతన్ని. అయినా కానీ ఈసారి కంటెస్ట్ చేయడానికి అతన్ని పర్మిట్ చేస్తున్నారు. క్రమేపీ అతని మీద ఉన్న కేసులన్నీ కోర్టులలో కొట్టివేస్తున్నారు. అంటే అతన్ని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తోంది అదే సేమ్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకంటే వాళ్ళకు చాలా టఫ్ మెసేజెస్ వెళ్ళినాయి, ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినాయి వాళ్ళ మెసేజెస్. నవాజ్ షరీఫ్కి మ్యాండేట్ కూడా అదే ఇచ్చారు, భారతదేశంతో మళ్ళీ సత్సంబంధాలు మెరుగుపరిచే దిశగా నువ్వు ప్రైమ్ మినిస్టర్గా పనిచేయని చెప్పడం జరిగింది. అందుకని దానికి గ్రౌండ్ వర్క్ అని ప్రిపేర్ చేస్తున్నారు. కార్గిల్ యుద్ధం తప్పది, నేనేం చేయలేదు, అది నాకు తెలియకుండా చేశాడు ముషర్రఫ్ అని చాలా క్లియర్గా చెప్పాడు కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు हमने चांद तक चला गया, वो हमारी पड़ोस ने चांद तक चला गया, हमने ज़मीन से उठ नहीं पा रहे అన్నాడు. సో చాలా క్లియర్గా చెప్తున్నాడు, అంటే భారతదేశం యొక్క గొప్పదనం చెప్పుకుంటున్నాడు అతను. ప్లస్ ఇంకేం చెప్పుకున్నాడు, నా హయాంలో అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉండేవి, ఇద్దరు భారత ప్రధానులు మన దేశానికి వచ్చారు, వాజ్పేయి కావచ్చు లేదా మోదీ గారు కావచ్చు, ఇద్దరు నా హయాంలోనే వాళ్ళు పాకిస్తాన్కి వచ్చారు, మిగతా వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతోటి సంబంధాలన్నీ నాశనం చేసుకున్నారు వీళ్ళు. అలాగే ఇరాన్ తోటి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్తో కావచ్చు సంబంధాలన్నీ ధ్వంసం చేశారు వీళ్ళు. అప్నే పైర్పై హమ్నే కులాడి మారాహే అన్నాడు. భారతదేశం కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ అమెరికా కానీ మనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, మన కాళ్ళ మీద మనమే రాయి కొట్టుకున్నాము అని చెప్పి అని చెప్పడం జరిగింది. అంటే క్రమేపీ భారతదేశం చేసిన తప్పు కాదు, భారతదేశం మనకు శత్రువు కాదు, మనకు వ్యతిరేకంగా వాళ్ళు చేయట్లేదు అని చెప్పేటువంటి నెరేటివ్ మొదలుపెట్టాడు ఆయన. రేపటి రోజు వాళ్ళకు ఐ థింక్ ఫిబ్రవరి 8వ తారీఖున వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి. ఫిబ్రవరి ఎన్నికల తర్వాత ఆయనే గెలుస్తాడు అని అందరూ చెప్తున్నారు. ఆయన గెలిస్తే కనుక తప్పకుండా మరి భారతదేశంతో ఏదో విధమైనటువంటి చర్చలు అంత స్థాయిలో ఉండకపోయినా కానీ కూడా అట్లీస్ట్ ముందర ట్రేడ్ మొదలవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే, ట్రేడ్ మొదలై వాళ్ళ అంబాసిడర్ ఇక్కడ రావడం, మన అంబాసిడర్ అక్కడికి వెళ్ళడం, ఇటువంటివి కొంత నార్మలైజ్ అయ్యే ప్రక్రియ జరగవచ్చు. తర్వాత ఏ సమ్మిట్లోనో దేంట్లోనో బహుశా నవాజ్ షరీఫ్ మోదీ గారు కలవడం ఇటువంటివో జరగచ్చు. బహుశా మళ్ళీ సార్క్ రివైవ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి నవాజ్ షరీఫ్ ప్రధాని అయితే భారతదేశం పట్ల మళ్ళీ ఇటువంటి చేయాలి అని చెప్పి ఆయన చేసినందుకు, గతంలో చేసినందుకు ఆయన తీసేశారు. మోదీగా యార్ గద్దార్ అని చెప్పి ఆయన తీసేశారు. ఇప్పుడు అదే ఎస్టాబ్లిష్మెంట్ మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి ఈసారి ఎస్టాబ్లిష్మెంట్ యొక్క గతిలేని స్థితిలో వాళ్ళు చేస్తున్నారు. బహుశా ఈసారి కొంత భారతదేశంతో సంబంధాలు మెరుగుపరిచే దిశగా పనిచేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మనం ఎప్పుడూ నమ్మలేము, కానీ చూద్దాం, వేచి చూద్దాం ఏమవుతుందో. రైట్. అండ్ ఇంకా మరోవైపు మయన్మార్కి సంబంధించినటువంటి ఒక వార్త అదేంటంటే, మయన్మార్ ఇప్పటికే రెబల్స్కి లేకపోతే అక్కడున్న ఆర్మీ జుంటాకి మధ్య ఒక పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అండ్ ఈ క్రమంలోనే ఒక అద్భుతమైనటువంటి ఫీట్ని సాధించింది మయన్మార్. ఇది అద్భుతమా ఏమనాలో అర్థం కాని పరిస్థితి.
ఆఫ్ఘనిస్తాన్ని కూడా క్రాస్ చేసి ఓపీఎం ప్రొడక్షన్లో ఆఫ్ఘనిస్తాన్ని కూడా అధిగమించింది మయన్మార్ అనేది ఒక వార్త. నిజంగా ఇది ఒక చాలా సీరియస్ థ్రెట్ మన భారతదేశానికి కూడా. ఎందుకంటే పక్కనే ఉన్న దేశంలో ఓపీఎం విపరీతంగా పండిస్తున్నారు, చేస్తున్నారు, పెరుగుతోంది అని అంటే కనుక ఆ డ్రగ్స్ ఖచ్చితంగా భారత్లోకి వస్తాయి. అది విపరీతమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ మధ్య మొన్నటికి మన మణిపూర్ అల్లర్లు వీటి వెనకాల కూడా ఈ మయన్మార్ అస్థిరత యొక్క కారణమని కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఒకసారి ప్లీజ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ సీరియస్ థ్రెట్ని ఎలా అధిగమించాలి? అసలు మనకు ఆఫ్ఘనిస్తాన్లో ప్రొడక్షన్ అయ్యేటువంటి ఓపియం మధ్యలో పాకిస్తాన్కు ఒక బఫర్ స్టేట్ ఉంది మనకు. అవును, మధ్యలో బఫర్ స్టేట్ ఉంది, కరెక్టే. పాకిస్తాన్ నుంచి మన దగ్గరకు వచ్చేసరికి చాలా తగ్గిపోతుంది. వస్తున్నాయి మన దగ్గర, కానీ పాకిస్తానే చాలా కన్జ్యూమ్ చేస్తుంది. ప్లస్ పాకిస్తాన్ నుంచి వేరే దేశాలకు వెళ్తోంది, యూరోప్ కానీ అమెరికా కానీ ఇతరతర దేశాలకు అక్కడి నుంచి రవాణా అవుతోంది. కానీ ఇక్కడ మియన్మార్కి మనకే సరిహద్దులు ఉన్నాయి, మధ్యలో బఫర్ లేదు. అక్కడ ఏం జరిగినా డైరెక్ట్ మన మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. కుకీ ట్రైబ్ ఏదైతే ఉన్నదో అది బార్డర్కి రెండు వైపులా ఉంటారు. వాళ్ళే ఇక్కడ మన ఫారెస్ట్లో మన అడవుల్లో వచ్చి ఈ డ్రగ్ స్మగ్లింగ్ అంతా చేస్తూ ఇక్కడ ఉంటే మన ఫోర్సెస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారో అప్పుడే ఈ కుకీ మైతీ గొడవలు మొదలైనవి. సో మణిపూర్ అల్లర్ల వెనకాల కీలకమైన కారణం ఈ ఇల్లీగల్ కుకీ ట్రైబ్స్ డ్రగ్ స్మగ్లింగ్ మయన్మార్ నుంచి చేస్తున్నదే అని చెప్పి మనకు తెలుస్తోంది. దాన్ని రెండు జాతుల మధ్య ఉన్నటువంటి చారిత్రకంగా ఉన్నటువంటి విభేదాలని వాళ్ళు వాడుకున్నారు, అంతేకాని మెయిన్ కారణం ఏంటంటే డ్రగ్స్. ఈరోజు మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ని అధిగమించి వాళ్ళ ప్రొడక్షన్ పెరిగింది అని యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఏవైతే ఉన్నాయో, అరక్కన్ ఆర్మీ కావచ్చు, రికాన్ స్టేట్లో ఉన్నవి కావచ్చు, ఇవన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్మీస్, ప్రైవేట్ మిలిషియాస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడాను ఫండింగ్ డ్రగ్స్ నుంచి వస్తుంది. డ్రగ్స్ ఫండింగ్ తోటే వాళ్ళు బతకగలుగుతున్నారు. కాబట్టి డ్రగ్స్ అనేది చాలా కీలకమైనది. అలాగే ఈవెన్ ఆర్మీ జుంటాలో కూడా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు డ్రగ్స్ ట్రేడ్లో. కాబట్టి డ్రగ్స్ అనేది ఆ దేశంలో యుద్ధానికి, అంతర్యుద్ధానికి దారితీస్తోంది, ఆ అస్థిరతకు దారితీస్తోంది. దాని స్పిల్ ఓవర్ భారతదేశంలో కూడా ఉండబోతోంది. కరెక్ట్. మణిపూర్ ఆల్రెడీ చూసాం మనము. బహుశా మనకు ఇతరత్ర రాష్ట్రాలు, దాని బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలియదు మనకు. త్రిపురలో ఏమవుతుందో తెలియదు, నాగాలాండ్లో ఏమవుతుందో తెలియదు, మిజోరాంలో ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ కూడాను ప్రశ్నలే ఉన్నాయి మనకు. చాలా కేర్ఫుల్గా మనం వాచ్ చేస్తున్నాము, బార్డర్ని గస్తీ తిరుగుతున్నాం, కానీ 100% అయితే ఆపలేం. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ శరణార్థులు వస్తున్నారు. ఆల్రెడీ మనకు మణిపూర్లో చాలామంది శరణార్థులు వచ్చారు. వాళ్ళ సైన్యం కూడా అక్కడి నుంచి పలాయనం చెంది భారతదేశంలోకి వచ్చినటువంటి ఉదంతాలు చూస్తున్నాం. మరి డ్రగ్స్ ఏ మేరట దేశంలో పెరుగుతాయన్నది చాలా పెద్ద ప్రశ్న. మనమేమో యాక్ట్ ఈస్ట్ పాలసీలో అక్కడి నుంచి దారి తీసుకొని థాయిలాండ్, బర్మా, థాయిలాండ్ తర్వాత లావోస్, కంబోడియా అక్కడికి వెళ్దామని మనం ప్లాన్ చేస్తుంటే ఆ ప్రాంతం అంతా అస్థిరత దీంతో చాలా గణనీయంగా ఉడుకుతోంది అక్కడ. ఎక్సెప్ట్ సెంట్రల్ బర్మా తప్పితే వాళ్ళ కొండ ప్రాంతాలు ఏవైతే బార్డర్లో ఉన్నాయో ఆ బార్డర్లో ఉన్న కొండ ప్రాంతాలంతా కూడాను వాళ్ళు చేజారిపోతుంది లిటరల్గా. రమారమి 400 పోస్ట్స్ అపోజిషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది, మిలిటెంట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. చైనా బార్డర్లన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. చైనాతో ట్రేడ్ వీళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. చైనా ఒక సీజ్ ఫైర్ లాంటిది డిక్లేర్ చేశారు. చైనాను వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిక్లేర్ చేసిన 24 గంటల లోపలే వాళ్ళు అటాక్ చేసి దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. సో అందుకని వాళ్ళ ఆర్మీ జుంటా చేతిని జారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ డ్రగ్స్ కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ రావట్లేదు, వీళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ అన్నవి ఆర్మీకి అలాగే మిలిటెంట్స్కి ఇద్దరికి కూడా ఫండింగ్ ఇస్తుంది. కరెక్ట్. సో ఆ స్పిల్ ఓవర్ అనేది భారతదేశంలో అన్ఫార్చునేట్లీ మనకు దెబ్బ తగిలి తీరుతుంది. చూద్దాం. ఎస్ సార్, ఇంకో కెనడా నుంచి ఒక వార్త ఉంది. కెనడా బ్రాంప్టన్లో హిందూ టెంపుల్ ఒకటి ఉంది. హనుమాన్ విగ్రహం 55 అడుగుల ఎత్తున్నటువంటి ఒక విగ్రహం, హనుమాన్ విగ్రహం ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సోషల్ మీడియాలో కానివ్వండి అక్కడ విరివిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీని టైటన్ చేశారు, కొంచెం పెంచారు సెక్యూరిటీని. సో ఈ గుడిని కూడా ఏమైనా ధ్వంసం చేయడానికి కుట్రలు సాగుతున్నాయా? అండ్ అక్కడున్న ఈ డెవలప్మెంట్స్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇంకా దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. 95% కన్స్ట్రక్షన్ అయిపోయింది. పెడెస్ట్రల్ ఏరియాలో ఇంకా కొంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఇంకా 5% ఉంది. అది బహుశా వచ్చే 1-2 నెలల్లో దాన్ని ప్రాణప్రతిష్ఠ, దాని ఉద్ఘాటన చేయబోతున్నారు, ఆవిష్కరణ చేయబోతున్నారు. 55 అడుగులు ఎత్తు హనుమంతుడు ప్రైవేట్ ప్రాపర్టీలో చేసుకున్నారు. అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీలో వాళ్ళు కట్టుకున్నారు. అయినా కానీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది ట్వీట్లు చేయడం మనం చూసాం. మనం సో అగ్లీ, వై డిడ్ వి అలౌ దీస్ పీపుల్ టు కమ్ ఇన్ టు దిస్ కంట్రీ ఇట్లా రాశారు.
ఆ కోతి మొహము ఆ చెడ్డీ వేసుకొని ఏంటి ఇదంతా తోక ఇదంతా అంటూ వాళ్ళు ఇన్సల్ట్ చేయడం. అలాగే మనకు వీళ్ళని ఎవరు అలౌ చేస్తున్నారు, ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆపండి అని అంటున్నారు. అరే ఫస్ట్ నువ్వే తెల్లవాడివి, నువ్వే ఇమిగ్రెంట్ ఇక్కడికి, ఒరిజినల్ ఇక్కడ ఉన్నటువంటి నేటివ్స్ని చంపేసి నువ్వే వాళ్ళ భూములను ఆక్రమించుకున్నావు. నువ్వు ఇంకోటి రాకూడదని చెప్పే అధికారం నీకెవడిచ్చాడు? నువ్వే చాలామందిని ఊచకోత కోసి ఇక్కడ కబ్జా చేసుకున్న వాడివి, ఇంకోటి రాకూడదని చెప్పే అధికారం నీకెక్కడ ఉంది? కానీ అంత వైట్ సూపర్మైసిజం అక్కడ ఉన్నది. సో ఎనివే దానికి సెక్యూరిటీ అన్నది పటిష్టం చేయడం జరిగింది. అది వచ్చే 2 నెలల్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇది బ్రాంప్టన్లో ఉన్నది. బ్రాంప్టన్ ఆల్రెడీ ఖలిస్తానీ మూకలకి చాలా పెద్ద అడ్డా. అది ఇందిరాగాంధీ గారిని చంపుతున్నటువంటి ట్యాబ్లోని వీధుల్లో ఊరేగించినటువంటి ఊరు కూడా బ్రాంప్టనే. కార్ ర్యాలీలు చేసి మన అంబాసిడర్కు వ్యతిరేకంగా చేసినటువంటి ర్యాలీలు బ్రాంప్టన్లోనే చేశారు. మనకు రెఫరెండం ఏదైతే వాళ్ళు పెట్టబోతున్నారో ఖలిస్తానీ రెఫరెండం, అది కూడా బ్రాంప్టన్లో చాలా కీలకంగా దాని మీద ప్రచారం ఎక్కువ ఉంటుంది. అటువంటి బ్రాంప్టన్లో హనుమంతుల వారి విగ్రహం కట్టడం అన్నది అద్భుతమైన విషయం. కరెక్ట్. కాబట్టి సరే వీళ్ళు ఏం చేయగలరు, మహా అంటే దీన్ని వ్యాండలైజ్ చేయగలరు, అక్కడ ఏదో గ్రాఫిటీ రాయగలరు. కానీ అంతకు మించి అంతటి మహానుభావుడు అంత 55 అడుగుల స్టాచ్యూని వీళ్ళు ఏం పీకగలరు, వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు. సో హిందువులు కూడా అక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళు చాటుకుంటున్నారు. కాబట్టి ఇది సరే వీళ్ళు ఏం చేసినా కానీ తాటాకు చెప్పులకి మనం బెదిరే పరిస్థితి లేదు. హిందూ సమాజం కూడా అక్కడ చాలా టఫ్గానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నందుకు మనం వాళ్ళని అభినందిద్దాం. పర్ఫెక్ట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మనం మాట్లాడాము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారానికి ఇక్కడికి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్జీ, చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. నిజానికి ప్రేక్షకుడిగా మారిపోయిన యాంకర్ని నేను, ఒక రకంగా ఎట్ ద సేమ్ టైం విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీ దగ్గర ఎప్పుడూ కూడా నిజంగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం రోజంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాలు సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెబుతున్నటువంటి ఏకైక ఛానల్ నేషనలిస్ట్ హబ్. సో గర్వంగా నేను చెప్పగలను, అంతర్జాతీయ పరిణామాల గురించి అసలు తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరు కూడా మాట్లాడరు. మాట్లాడినా కూడా ఏదో పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దాని గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేసి వదిలేస్తారు. బట్ నిజానికి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ నుంచి వచ్చే వార్తలు మాత్రమే తీసుకొని కొన్ని మాత్రమే అందించేటువంటి తెలుగు ప్రసార మాధ్యమాల మధ్య పూర్తి స్థాయిలో అంతర్జాతీయ పరిణామాల్ని కళ్లకు కట్టినట్లు మీకు వివరిస్తున్నటువంటి ఈ ఛానల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఆదరిస్తున్న వాళ్ళందరికీ శుభాభినందనలు. ఎట్ ద సేమ్ టైం ఆదరించాలి అని అనుకుంటే కనుక మిగతా వాళ్ళకి మీరు షేర్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఎక్కువ మందికి దీన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.